హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్ఫాసీ యాక్ట్ గురించి ఫుల్ డీటెయిల్ మాట నేర్చుకుందాం. ఇందులో ఏంటంటే ఒకటి, మీ వర్కింగ్ ఏరియాలో యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. ఒకటి, రెండు ఏంటంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ మే బి యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రమోషన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఏఐపిసిఏ. ఓకే, ఇట్ ఈస్ ఎ కామన్ టాపిక్ ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ది సర్ఫాసీ యాక్ట్ గురించి చూస్తే కనుక, వాట్ ఈస్ ది అబ్రివేషన్ ఆఫ్ ది సర్ఫాసీ దట్ ఐ ప్లేస్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. Securitization and Reconstruction of Financial Assets and Enforcement of a Security Interest Act 2002. Okay. ఇందులో ఏమేమి ఉన్నాయి, వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ we shall know. First of all, introduction and definitions in that SARFAESI Act. I will explain one by one. And regulations and enforcement of this act, how it will be. Including that means SARFAESI and the enforcement ఎలా చేస్తాం, సెక్యూరిటీ సెంట్రల్ రిజిస్ట్రీ SARFAESI ఏంటి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ దిస్ సెంట్రల్ రిజిస్ట్రీ, అండ్ వాట్ ఆర్ ద పెనాల్టీస్ విల్ బి ఇంపోజ్డ్, అండ్ అదర్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా నేర్చుకుంటామండి. నెక్స్ట్, సర్ఫాసీ అనేప్పటికీ అసలు యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఎంటైర్ ఇండియా. అంటే ఇప్పుడు 370 ఉంది, ఆర్టికల్ 370 అనేది తీసి పడేసాం కాబట్టి ఇంకా అన్ని ఒకటే కాబట్టి ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎంటైర్ ఇండియా. అండ్ తర్వాత దీనికి సపోర్టింగ్గా మనం ఏం చేస్తామంటే సెంట్రల్ రిజిస్ట్రీ అనేది కూడా సెటప్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్, రికన్స్ట్రక్షన్ అండ్ క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ థింగ్ I want to explain why it is more important for us in the banker కి మనకి ఏ రకంగా ఇది చాలా ఉపయోగపడేది అంటే, ఇట్ ఈజ్ ఒక వజ్రాయుధం లాంటిది. ఇంతకుముందు మనం ఏం చేసామంటే, ఎవరైనా లోన్ కట్టలేదు అనుకోండి, బారోయర్స్ అప్పు తీసుకున్న తర్వాత లోన్ కట్టకపోతే డిఫాల్ట్ అయితే కనుక మనం నార్మల్గా విల్ గివ్ ఏ నోటీస్, డిమాండ్ నోటీస్ ఇస్తాం. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక we shall go for that legal notice. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ దట్ ఫైలింగ్ ద సూట్ ఇన్ ద సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ చేసిన తర్వాత సివిల్ కోర్టులో డిస్కషన్స్ మామూలుగా, దట్ మీన్స్ హియరింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వాడి వెర్షన్ వాడు చెప్తాడు, బ్యాంకర్ వెర్షన్ బ్యాంకర్ చెప్తాడు. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇలాగా మీకు టైం అనేది ఎక్కువ దీంట్లో వేస్ట్ అవుతా ఉండేది సివిల్ కోర్ట్స్లో. దట్టు ఎప్పుడైతే అమౌంట్స్ అనేది చిన్న అమౌంట్ కూడా, ఈవెన్ 5,000, 4,000, 1,500 అయినా సరే తప్పదు, ఇంకా కోర్టుకి వెళ్ళాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. రెమిడియల్ స్టెప్స్ ఇన్ ఓన్లీ త్రూ కోర్ట్ ఓన్లీ. వీ కెనాట్ హ్యావ్ ఎనీ అదర్ టూల్స్ ఫర్ రికవరీ ఆఫ్ డిఫాల్ట్ డ్యూస్. దీనికి ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ చిన్న అమౌంట్లన్నీ కూడా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది సివిల్ కోర్ట్స్లో మౌంట్ అయిపోయినప్పుడు పెద్ద అమౌంట్లు ఉంటాయి. అంటే 9 lakhs, 10 lakhs, 15 lakhs అటువంటి అన్ని కూడా వెనకబడిపోతాయి. మనమైనా సరే కౌంటర్స్ ఉన్నాయి కూడా, దే ఆర్ ఆల్ బ్యాంకర్స్. మీకు ఏమవుతుంది, సపోజ్ మీకు క్యాష్ రిసీట్స్ దగ్గర మీరు చిన్న 500, 100 కట్టేవాడు 10 మంది ఉన్నారు అనుకోండి, వెనకాల 10 లక్షలు కట్టేవాడు ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకు ఆ సీన్ చూడండి ఒకసారి. వాడేం మనకి వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ సర్వీస్ టు ద పర్సన్ హూ ఈజ్ కమింగ్ టు అవర్ బ్యాంక్ ఫర్ రిమిటింగ్ ఆఫ్ ఏ బిగ్ అమౌంట్. బట్ బికాస్ ఆఫ్ దీస్ స్మాల్ రిసీట్స్ వీ కెనాట్ డూ ద సచ్ థింగ్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా బైపాస్ చేసి మేనేజర్ తీసుకెళ్ళి సెపరేట్ కౌంట్ చేసి, లేకపోతే సాయంత్రం 2 సార్లు మీకు చేసి పెడతామని చెప్పేసి సమ్ స్పెషల్ సర్వీస్ మనం చేస్తాం. ఎందుకంటే టు సేఫ్ గార్డ్ దట్ బిగ్ డిపాజిటర్స్. అలాగే ఇక్కడ ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, చిన్న ఈ లోన్స్ వల్ల, ఓకే, కేసెస్ వల్ల ఏమవుతుంది, మనకి పెద్ద రావాల్సిన పెద్ద హ్యూజ్ అమౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అవుతుంటాయి, అంటే డిలే అయిపోతూ ఉంటాయి ప్రయారిటీలో. ఎందుకంటే కేసు 1 నెంబరింగ్ ఇచ్చేస్తారు కాబట్టి సివిల్ కోర్టులో, ఆ నెంబరింగ్ ప్రకారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిటింగ్ టైం ఎక్కువైపోతా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫండ్స్ బ్లాక్ అవ్వడంతో వేరే ఆప్షన్ లేక దెన్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ డిఆర్టీ అనేది పెట్టారు. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్, అంటే స్పెషల్, అంటే ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్. దానికి 180 daysలో డిస్పోజ్ అయిపోవాలి. దానికి ఏంటంటే పెద్ద అమౌంట్, నౌ ఇట్ ఈస్ 20 lakhs. ఓకే, 20 lakhs బిలో దట్ ఓన్లీ సివిల్ కోర్ట్స్, అబౌవ్ దట్ ఓన్లీ దట్ ఈస్ డిఆర్టీ టేకప్ చేస్తుంది. అంటే ఏంటంటే ఫాస్ట్ సెటిల్మెంట్. మనకి టికెట్ నార్మల్గా వచ్చేదానికి తత్కాల్లో వచ్చేదానికి తేడా ఉంటుంది చూడండి.
బుకింగ్ ఆ రకంగా. సో అది కూడా పని చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పని చేయట్లేదంటే బికాజ్ ఎందుకు అక్కడ కూడా మీకు కోర్స్‌లో ఎక్కువ దట్ ఈస్ టైమ్ అనేది వర్క్ లోడ్ అనేది పెరిగిపోతుంది. అందు గురించి దాన్ని ఏం చేశారంటే డీలింగ్ చేశారు. దాని గురించి ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇఫ్ ద పర్సన్ ఈస్ హ్యావింగ్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది ఎక్కడొస్తుందంటే మనకి ప్రాపర్టీస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్‌లోనే ప్రాబ్లమ్ వస్తుంది. నేను కోర్ట్ ద్వారా సెటిల్ చేసుకోవాల్సి వచ్చేటప్పటికి మనకి టైం పడుతుంది. అదే గోల్డ్ లోన్ అనుకోండి, ఒక నోటీస్ ఇస్తాం. ఆ ఆర్నమెంట్స్ అన్నీ కూడా పబ్లిష్ చేస్తాం. ఆక్షన్ ఏసేస్తారు. అలాగే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి గూడ్స్. కానీ ఇక్కడ అలా కుదరదు కదా! సో, దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హైపోథికేషన్, ప్లెడ్జి ఆ చార్జెస్‌కైతే ఈజీగా మీరు రియలైజేషన్ అయిపోతుంది. మన లోన్ సెక్యూరిటీస్ రియలైజ్ చేసి మన లోన్‌కి అడ్జస్ట్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి కంపల్సరీగా హి హాస్ టు గో టు దట్ త్రూ కోర్ట్ ఓన్లీ. దాని నుంచి డీలింగ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే అదే బ్యాంక్స్‌కే ఇచ్చేస్తే పవర్స్ బెటర్ కదా అన్న ఉద్దేశంతోటి దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ ది సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ సర్ఫాసీ. అంటే ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ దెన్ ఐ విల్ టెల్ what are the eligible norms of coming under the SARFAESI, that means procedure అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది we shall think of later the importance of that. ఓకేనండి. నౌ బిఫోర్ దాట్ వాట్ అనేది క్రిస్టల్ క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు క్లియర్గా కనుక అనలైజ్ చేసి చదువుకోగలిగితే మీకు 100 క్వశ్చన్లు 200 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ సైడ్ యూ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మీరు చాలామంది ఏం చేస్తారంటే దీని మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎన్ని క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదాం అని ఉద్దేశంతో 100 క్వశ్చన్లు లేదా 200 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యారనుకోండి సర్ఫాసీ మీద, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? 2,201 క్వశ్చన్ ఇచ్చాడనుకోండి, హీ మే నాట్ give the correct answer for that unless he should have a good command on that SARFAESI Act. Borrower అంటే ఏంటి? బారోయర్ అంటే మీకు తెలియదు ఏముంది? ఫైనాన్షియల్ ఎనీ పర్సన్ గ్రాంటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై ఎనీ బ్యాంక్. ఓకే, అది మామూలుగా మనం తెలుస్తున్నారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే లయబుల్ పర్సన్ అయి ఉండాలి. ఫైనాన్షియల్ లయబిలిటీ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ లయబిలిటీ ఎవరికి ఉంటుందండి? అప్పు తీసుకున్న వాడికే కదండి. అప్పు తీసుకున్నవాడికి గ్యారంటీ ఇచ్చినవాడు కూడా లయబులే. ఎందుకంటే వాడు కట్టకపోతే నేను కడతాను అంటున్నాడు కదా. సో గ్యారంటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బారోయర్. అండ్ అప్పు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అతను కూడా బారోయరే. అలాగే ఎవరైతే క్రియేట్ చేశారో మార్టిగేజ్ కానీ ప్లెడ్జ్ కానీ ఎవరైనా క్రియేట్ చేశాడు అనుకోండి సెక్యూరిటీ కింద ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, సో హీ విల్ బి కాల్డ్ ఎస్ ఎ బారోయర్. చూడండి ఇక్కడ ఎన్ని వస్తున్నాయో. సో ఆప్షన్స్లో మీకు ఏంటి పెట్టినప్పుడు మీకు దాని మీద వాట్ ఈస్ బారోయర్ అనేది unless you know the correct definition, you cannot give the correct answer. ఓకేనండి. అండ్ ద పర్సన్ హూ బికమ్స్ ద బారోయర్ ఆఫ్ ఎ సెక్యూరిటీ కంపెనీ, రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటవుతుందంటే సెక్యూరిటీ తర్వాత చెప్తాను. సెక్యూరిటైజేషన్ కంపెనీ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే బ్యాంకుల నుంచి ఈ డెట్స్ అన్నీ తీసుకుంటాయి. లోన్ అకౌంట్స్ అన్నీ కూడా దట్ మీన్స్ లోన్ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ ఏదైతే రైట్ ఉంటుందో అవే సెక్యూరిటైజేషన్ కంపెనీస్కి రీకన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చేస్తాయి. కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విల్ బి కాల్డ్ ఎస్ ఎ బారోయర్. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ అకౌంట్స్ టు దట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆల్సో ఇన్ ద పాయింట్ ఆఫ్ the purview of this company and reconstruction company, that person will be called as a borrower. సో మీకు బారోయర్ అంటే చూడండి ఎంతమంది ఆ డెఫినేషన్ ఆఫ్ ద బారోయర్ ఎంత బ్రాడ్గా ఉందో. ఫర్ గెటింగ్ ద రైట్ ఆఫ్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ అండర్ దిస్ యాక్ట్ దే షుడ్ బి ఎ డిఫాల్ట్ కమిటెడ్ బై ద బారోయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకోండి, అంటే ఈ సర్ఫాసీ కనుక ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వెపన్ కనుక ఉపయోగించాలంటే ఆ బారోయర్కి ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ బి డిఫాల్టర్. అంతేగాని వాడు ఏదో తీసుకున్న తర్వాత రెగ్యులర్గా కడుతున్నాడు, ఓకే, కట్టినప్పుడు వాడు మనకి డిఫాల్టర్ ఎలా అవుతాడు? డిఫాల్ట్ అంటే ఏంటంటే టైంకి మనం పే చేయాల్సిన టైంకి వాడికి పే చేయకపోతే దెన్ హీ విల్ బి కాల్డ్ ది డిఫాల్టర్. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు అప్లై ఎన్ఫోర్స్ దిస్ యాక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ అంత మాత్రమే సరిపోతుందంటే కుదరదండి. ఎందుకంటే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకోండి, ఒక నెల డిలే అయింది అనుకోండి, సో యూ షుడ్ నాట్ డూ దట్ వన్. డిఫాల్ట్ అయ్యాడు కదా అని చెప్పి యూ షుడ్ నాట్ అప్లై దిస్ సర్ఫాసీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అడుగుతూ ఉంటాడు, ఒక హోమ్ లోన్ అకౌంట్ SMA 2లో ఉంది, ఓకే, వెదర్ యూ కెన్ ఇంపోజ్ దట్ సర్ఫాసీ యాక్ట్ అంటే వెదర్ యూ కెన్ టేక్ ద పొజిషన్ ఆఫ్ హిజ్
ఇమ్మూవబుల్ ప్రాపర్టీ హౌస్ కానీ కమర్షియల్ సైట్ కానీ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇది ఎన్పిఏ కింద క్లాసిఫై చేసిన తర్వాతే ఈ ఎన్ఫోర్స్మెంట్కి వాడికి పవర్ వస్తుంది. ఓకే. ఆల్సో ద క్రెడిటర్ మస్ట్ బి ఏ సెక్యూర్డ్ క్రెడిటర్. ఈ థర్డ్ పాయింట్ is also very సెక్యూర్డ్ క్రెడిటర్. వాట్ ఈజ్ మెన్ బై సెక్యూర్డ్ క్రెడిటర్? అంటే సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఏంటంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఇతను పెట్టాడో, ఓకే, ఈ పర్పస్ ఆఫ్ దిస్ లోన్, సపోజ్ నేనే ఉన్నానండి, ఒక 10 lakhs నేను బ్యాంక్లో అప్పు తీసుకున్నాను. ఓకే, ఒక బిజినెస్ లోన్కి. ఓకే, లిమిటో లేదా ఇది అనుకోండి. దానికి నా హౌస్ నేను ఓ 50 lakhs ఉండే హౌస్ని నేను మార్టిగేజ్ చేశాను. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టేకెన్ ఎన్ ఎడ్యుకేషన్ లోన్ టు మై సన్. నా ఎడ్యుకేషన్ లోన్ కూడా నేను తీసుకున్నాను మా అబ్బాయికి. అదొక 5 lakhs. సో ఇప్పుడు నాది 2 లోన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 10 lakhs నేను తీసుకున్నాను నా బిజినెస్ పర్పస్కి. డైరెక్ట్గా నాకున్న ప్రాపర్టీని ఆ బిజినెస్ లోన్కి మాత్రమే నేను సెక్యూరిటీ కింద ఇచ్చాను. బట్ ఐ హ్యావ్ నాట్ గివెన్ మై ప్రాపర్టీ టు దిస్ ఎడ్యుకేషన్ లోన్ హూ హ్యాస్ టేకెన్ ఫర్ మై సన్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు నా సన్ ఎడ్యుకేషన్ లోన్ డిఫాల్ట్ అయింది, ఎన్పిఏ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంకరు ఈ ప్రాపర్టీని అమ్మి టేకింగ్ పొజిషన్ తీసుకోగలదంటే తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన సెక్యూరిటీ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? నా బిజినెస్ లోన్కి మాత్రమే కనెక్ట్ అయింది. సో దెన్ దిస్ అసెట్ ఏదైతే కనెక్ట్ అయిందో అది దట్ విల్ బి కాల్డ్ ఎస్ సెక్యూర్డ్ క్రెడిటర్ టు ద బ్యాంక్. ఓకేనండి. ఎడ్యుకేషన్ లోన్ విల్ నాట్ కమ్ అంటు దిస్. సో ఇప్పుడు మీకు ఈ బిజినెస్ లోన్ కనుక డిఫాల్ట్ అయితే అప్పుడు బ్యాంక్ వెరీ వెల్ కెన్ ఎన్ఫోర్స్ ది సర్ఫాసీ ప్రొసీడ్ ఎగ్నెస్ట్ మీ ఫర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ రియలైజింగ్ సేల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎన్ఫోర్స్మెంట్ అంటాం. బట్ ఎడ్యుకేషన్ లోన్ కెనాట్ బి. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెక్యూర్డ్ క్రెడిటర్. ఓకేనండి. ఇంకా జనరల్గా మనం సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఏంటి? ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే కదండి సెక్యూర్డ్ క్రెడిటర్. అది మామూలుగా మనం చదువుకునేది. ఇప్పుడు ఎస్ఐజీస్ ఉన్నాయనుకోండి, ఎస్ఐజీస్ అనేవి అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ సార్. ఎందుకంటే మనం లోన్ ఇస్తున్నాం, ఓ 10 లక్షలు ఇస్తున్నాం, ఆ మెంబర్స్ అందరూ ఏం చేసుకుంటున్నారు? ఏమైనా ఛార్జ్ క్రియేట్ చేస్తున్నారా మనకి? ఏమైనా హైపోతికేషన్ కానీ ప్లెడ్జ్ కానీ ఏమైనా ఇస్తారా? వెళ్ళి ఇంటర్నల్ లెండింగ్ అని చెప్పేసి అందరూ పంచుకుంటూ ఉంటారు. ఓకే, వెర్ ఈజ్ ద హోల్డ్ ఫర్ ఏ బ్యాంకర్? సో ఇట్ ఈస్ ఆల్ అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్. సో దట్ ఈస్ ద basic variation of the secured creditor and unsecured creditor. And in this secured creditor also I have given this point for exam point of view. అందు గురించి నీకు ఎడ్యుకేషన్లోను ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఓకేనండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ ఫర్దర్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటప్పటికి ఏముంది? మామూలుగా డెట్ కానీ రిసీవబుల్స్ కానీ ద పార్ట్ ఆఫ్ ది సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. ఓకే, అండ్ డెట్ ఆర్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ ఆర్ చార్జ్ ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, hypothecation or pledge of movable property, and a loan, and simply nothing but a financial assistance is nothing but a loan against the security. That's all, simple. Against that security, or otherwise unsecured kuda avutundi. But SAG loan ki ichedi kuda financial assistance, but it is a unsecured advance. Gold loans ichanukondi, it is a secured advance. That is the basic. And there is simply, it is nothing but a debt. ఇందులో మనకి ఛార్జ్ క్రియేషన్స్ మనం ఏం చెప్పి కార్ ఇచ్చామనుకోండి హైపోతికేషన్ అని చెప్తాం, గోల్డ్ లోన్ ఇచ్చామంటే ప్లెడ్జ్ అని చెప్తాం. దట్ ఈస్ ద డిఫరెంట్ ఛార్జెస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ హైపోతికేషన్ ఇన్ ది కంటెస్ట్. హైపోతికేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మనకి ప్లెడ్జ్ తర్వాత వాట్ ఈస్ దట్ లీను, ఇవన్నీ కూడా మనకి తెలుసున్నవే. అవన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డిఫైన్ చేయబడ్డాయి. కానీ హైపోతికేషన్ అనేది ఈ సర్ఫాసీ యాక్ట్ రానంత వరకు కూడా అది ఎక్కడా కూడా డిఫైన్ చేయబడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైపోతికేషన్ వాజ్ నోవేర్ డిఫైన్డ్ ఇన్ దట్ ఎనీ యాక్ట్ అంటిల్ దిస్ సర్ఫాసీ యాక్ట్ కమ్స్ టు ద పిక్చర్. ఓకే, మరి సర్ఫాసీ యాక్ట్ వచ్చిన తర్వాత మాత్రం హైపోతికేషన్ ఎలా వచ్చిందండి అంటే, సర్ఫాసీ యాక్ట్లో ఏం చేశారంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సరే మనం ఒకవేళ కనుక బారోయర్ కనుక మనకి సెక్యూర్డ్ క్రెడిటర్ కింద అయ్యి ఉండి మన దగ్గర సెక్యూరిటీ కింద మార్టిగేజ్ చేసో లేకపోతే మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దాని మీద లోన్ కనుక తీసుకుని అది కనుక కట్టకపోతే ద బ్యాంకర్ వెరీ వెల్ కెన్ గివ్ ఏ నోటీస్ అండ్ టేక్ పొజిషన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తీసేసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఆ రకంగా ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది వచ్చింది. అంటే దీంట్లో మీకు పాయింట్ ఏంటంటే
మామూలుగా అయితే కనుక మనం డైరెక్ట్ తీసుకోవడానికి లేదు. కట్టకపోతే మనం కోర్టుకి వెళ్ళాలి. సార్ ఇది సార్ డాక్యుమెంట్ ఇచ్చాడు సార్, డాక్యుమెంట్ ప్రకారం మాకు కన్సిడరేషన్ ఉంది సార్, కట్టలేదు సార్, దానికి చూడండి సార్ అంటే కోర్టు హియరింగ్ అన్ని చేసిన తర్వాత వస్తుంది. అది నార్మల్ కోర్స్. ఓల్డెన్ డేస్లో ఉండేది, ఇప్పటి నుంచి ట్రెడిషనల్గా ఉండేది. ఇప్పుడు ఈ సర్ఫాసీ యాక్ట్లో ఏమవుతుందంటే he can directly take position without intervention of the court. That is the only that's why it is called as a vajrayudham అని అంటాం. ఎందుకంటే బెస్ట్ సోర్స్ ఫర్ రికవరీ ఆఫ్ దిస్ డిఫాల్ట్ అమౌంట్స్. ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఎప్పుడైనా టేక్ పొజిషన్ తీసేసుకుంటాం, మనం అమ్మేస్తాం, ఓకే, సేల్ నోటీస్ ఇచ్చి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్ఫాసీ యాక్ట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది మాత్రం హైలైట్ చేశారు యాక్ట్లో. చేసేటప్పటికి అంత మన బారోయర్స్ కొంచెం మేధావులు కూడా ఉంటారు కదండి ఇందులో. వాళ్ళు ఏం చేశారంటే ఇదేదో బాగుంది, సపోజ్ ఇక్కడ ఏదో యూనిట్ ఉందండి కంపెనీ, ఓకే, ఏదో సమ్ గ్లాస్ వేర్ సంబంధించిందో లేకపోతే పేపర్ కప్పులు ఏదో పెద్ద యూనిట్ ఏదో ఒకటి ఉంది, ఓకే, అది మనం కట్టలేదు, కట్టబోయి డిఫాల్ట్ అయ్యేటప్పటికి మా సర్ఫాసీ ఉంది కదా అని చెప్పేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కమర్షియల్ కంపెనీ ప్రాపర్టీ కాబట్టి వీ హ్యావ్ టేకెన్ పొజిషన్ ఆఫ్టర్ గివింగ్ ద నోటీస్. తీసుకున్న తర్వాత ఈ తీసుకునే లోపల ఏం చేసేవారంటే వాళ్ళు తెలివిగా ఆ మిషనరీ లోపల ఉండే స్టాకు, రా మెటీరియల్ అంతా కూడా షిఫ్ట్ చేసేసేవారు. షిఫ్ట్ చేసేటప్పటికి మనకి ఏం చేయాలంటే గోడలోనూ పైన రేక్ షీట్లు ఉండేవి. అంటే ఏంటంటే దానికి మనకి కోర్టుకి వెళ్ళింది అనుకోండి, కోర్టు ఏం చేస్తుంది, ఈ యాక్ట్లో ఏముందో అదే ఫాలో అవుతానంట. జడ్జిమెంట్ ఏముందంటే జడ్జిమెంట్ అందులో ఉన్న పేపర్ల ప్రకారం మీకు పాలసీ లేకపోతే మీ యొక్క యాక్ట్లో డిఫైన్ చేసిన దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తాను తప్పితే కొత్తగా ఇవ్వలేరు కదండి వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి కొన్ని కేసెస్ అన్ని కూడా ఫెయిల్ అయ్యి, ఎందుకంటే మేము గుండెకాయ లాంటి మిషనరీ అని ఈపీగా పట్టుకుపోయి స్టాక్ అంతా కూడా లిఫ్ట్ చేసి పట్టుకుపోయి మనకు ఓన్లీ గోడలోనూ రేక్ షెడ్లోనూ 5 మాత్రం ఆప్ చెప్పి వీడు వేరే చోట అమ్మేసుకునేవాడు. సో దీని ఇలా కాదు, హైపోథికేషన్ అనే క్లాస్ కూడా ఇంక్లూడ్ చేయాలి, దీన్ని కూడా డిఫైన్ చేయాలి అని అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఏంటంటే హైపోథికేషన్ వాజ్ డిఫైన్డ్. ఇది అడుగుతాడు పాయింట్, వేర్ దిస్ హైపోథికేషన్ చార్జ్ వాజ్ డిఫైన్డ్ ఇన్, అంటే ఇక్కడ మీరు అడుగుతారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సంథింగ్ యాక్ట్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ సర్ఫాసీలో ఇట్ వాజ్ డిఫైన్డ్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఓకేనండి. నెక్స్ట్, ఆరిజినేటర్ అంటే ఎవరు, ఆబ్లిగర్ అంటే. ఆరిజినేటర్ అంటే ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళని మనం ఆరిజినేటర్ అంటాం. ఓకే, బ్యాంక్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది లోను, సో ది విల్ బి కాల్డ్ ఎస్ ద ఆరిజినేటర్. ఆబ్లిగర్ అంటే ఎవడైతే లోన్ తీసుకున్నాడో, బారోయర్. ఓకే, ఆబ్లిగర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బారోయర్. నెక్స్ట్, రీకన్స్ట్రక్షన్ కంపెనీ. రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటంటే వాట్ ఈజ్, మీరు డౌట్ ఏంటంటే సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ ఏంటి అంటే, సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏంటంటే జస్ట్ యు ఆర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ ఉందండి, ఎక్స్ బ్యాంక్ అన్నది. ఎక్స్ బ్యాంక్ అనేది ఈ ఎన్పిఎస్ఓ లేకపోతే చాలా అడ్వాన్సెస్ అని కూడా బ్యాడ్ అడ్వాన్సెస్ మౌంట్ అయిపోయింది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, దాని మీద పెట్టుకునేటప్పుడు ప్రొవిజన్స్ పెట్టుకోవాలి, తర్వాత దాని అమౌంట్స్ బ్లాక్ అయిపోతాయి కదా. రీపేమెంట్ అంటే ఇప్పుడు మనకు ఒక అసెట్, ఇవన్నీ అసెట్స్, మన లోన్స్ అన్ని నథింగ్ బట్ అసెట్స్. అసెట్స్ అనేది ఇన్కమ్ జనరేట్ చేయాలి, జనరేట్ చేయకుండా ఐడియల్గా ఉండిపోయినాయి అనుకోండి, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్, వైట్ ఎలిఫెంట్లో ఉంటున్నాయి మన దగ్గర. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే మన బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేసుకోవడం కోసం బ్యాంకులు ఏం చేస్తారంటే దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ దిస్ బ్యాడ్ డెట్స్. అప్పుడు దేర్ విల్ బి సమ్ అదర్ సోర్సెస్ హూ ఆర్ రెడీ టు పర్చేజ్ యువర్ బ్యాడ్ డెట్స్. సో దట్స్ కంపెనీస్ కాల్డ్ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ అంటాం. ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ ఏం చేస్తారంటే బ్యాంకులు ఏదైతే సర్ఫాసీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి రైట్ అన్నీ ఉన్నాయో, రెమెడియల్ ఆప్షన్స్ అన్ని బ్యాంకర్కి ఎలా ఉన్నాయో, వీళ్ళ దగ్గర నుంచి ఆ సెక్యూరిటీస్ కంపెనీస్ వాళ్ళు తీసేసుకుని వాళ్ళు బ్యాంకులకు ఉండే రైట్స్ ఆటోమేటిక్గా వాళ్ళకే వచ్చేస్తాయి. వాళ్ళు సర్ఫాసీ ఎన్ఫోర్స్ చేయొచ్చు, వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు రికవరీ మెకానిజం అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ముందు బ్యాంక్ దగ్గర ఉన్న బ్యాడ్ డెట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ఫండ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ ఫండ్స్ మళ్ళీ ఫ్రెష్ అడ్వాన్సెస్ కింద మనం ఇచ్చుకుంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు ద బ్యాంక్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కంపెనీ కింద ఫార్మ్ అయ్యారు కాబట్టి సెక్యూరిటైజేషన్ కంపెనీ కింద వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సెక్యూరిటీ రికవరీ ఏజెంట్స్ అంటారు, ఆ టైప్లో ఏం చేస్తారంటే వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ మెకానిజం ఆఫీస్ సెటప్లు పెట్టుకుని వాళ్ళ రికవరీ ప్రాసెస్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తారు. మరి ఏంటి అడ్వాంటేజ్ అంటే బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే తనకున్న బ్యాడ్ అంతా మురికి చెత్త అంతా వదిలించుకుంటాడు సమ్ డిస్కౌంట్. సపోజ్ 100 కోట్లు ఉందనుకోండి, ఓ 10 కోట్లు ఎంతో పోయిందనుకుంటాడు, 90 కోట్లు అడిగి వచ్చేసింది కదా, దాంతో రోల్ చేసుకుంటా ఉంటాడు, మన క్లీన్ అయిపోతుంది.
వాడికి ఏం చేస్తుందంటే వాడంతా తీసుకుంటాడు, డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి వాడు ఒరిజినల్గా ప్రైస్ వాడు రికవర్ చేసుకుంటాడు. సో ఆడికి అది ఆ 10 crores 1 crore మిగులుతుంది అవుట్ ఆఫ్ దేర్ డిడక్షన్ ఆఫ్ దేర్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. ఓకే, మెయింటెనెన్స్ కూడా. సో దిస్ ఇస్ మ్యూచువల్ అడ్వాంటేజ్. ఓకేనండి. మరి రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటండి అంటే, రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే నథింగ్ బట్ కంపెనీస్ ఉంటాయండి. కంపెనీస్ కూడా మీకు డిఫాల్ట్ అవుతూ ఉంటాయి. వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడంటే వీళ్ళు కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి పవర్స్ ఏంటంటే ఆర్బీఐ ఇస్తుంది వాళ్ళకి. సో దే కెన్ చేంజ్ దట్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ దే కెన్ గో ఫర్ ఎనీ రెమిడియల్ స్టెప్స్. ఓకే, అంటే మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రై చేసి అవసరమైతే లిక్విడేషన్ ప్రాసెస్కి ఏదైనా సరే చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది కంపెనీ. రెండు కలిపే ఈ యాక్ట్లో ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే ఈ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సెక్యూరిటీ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఓన్లీ థింగ్ దట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ యాక్ట్ 1956. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్యూరిటైజేషన్. హియర్ సెక్యూరిటైజేషన్ గురించి మనం చెప్తాం. మీన్స్ ఇప్పుడు చెప్పిందే acquisition of financial assets by the securitization or reconstruction company from the originator, bank. On acquisition of the financial asset, the company becomes the owner of the financial asset. Naturally, owner of the assets ఎవరు? బ్యాంక్. ఆ బ్యాంక్ దగ్గర నుంచి ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నారో, so the company will be the owner of that assets. అలా at the same time స్టెప్స్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద లెండర్స్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. అంటే బ్యాంకర్కి ఏదైతే ఉన్నాయో పవర్స్ అవన్నీ కూడా వీళ్ళకే వస్తాయి. అంటే వాళ్ళ చెప్పుల్లో వీళ్ళు అడిగెట్టినట్టే లెక్క. దట్ ఈస్ ద స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ అంటాం. దిస్ ఎక్విజిషన్ కెన్ ఆల్సో బి సెడ్ టు బి యాజ్ ఎ సేల్ ఆఫ్ అసెట్ వితౌట్ రికోర్స్ టు ద పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దిస్ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఓకే, బ్యాంకులకి ఏం సంబంధం, వితౌట్ రికోర్స్ టు ద బ్యాంక్. తీసుకున్నారు, అది కుళ్ళిపోయిందా మంచిదా అనేది అవన్నీ నువ్వు తీసుకున్నవాడు భరించాలి, నాకేం సంబంధం లేదు. అంటే బ్యాంకుని అమ్మేసింది, సేల్ చేసేసింది. సేల్ చేసేసిన తర్వాత ఆడ కట్టలేదండి, మరి ఏం చేయాలి, మీకు తీసేసుకోండి, వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇట్ ఈజ్ ఈజ్ బాదరేషన్, ఇట్ ఈజ్ ఈజ్ హెడేక్. సో ఆ రకంగా ఎక్విజిషన్లో జరిగేది ఏంటంటే వితౌట్ రికోర్స్ టు ద బ్యాంక్. ఈ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్ టు యూ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ సెక్యూరిటీ అగ్రిమెంట్. వాట్ ఈజ్ మెంట్ బై సెక్యూరిటీ అగ్రిమెంట్? సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ under which security interest is created in favor of the security creditor. Simple document. It is nothing but agreement is nothing but a document. ఏ రకంగా తీసుకుంటామంటే మన ఆరిజినేటర్ దగ్గర నుంచి అంటే బ్యాంకుల దగ్గర నుంచి ఆ కంపెనీ సెక్యూరిటైజేషన్ కంపెనీ వాడు తీసుకుంటాడు కదండి. అసెట్స్ అంటే దిస్ మీన్స్ లోన్స్, బ్యాడ్ డెట్స్, వాట్ ఎవర్ ఇట్ మీరు తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు దే విల్ అండర్గో సమ్ అగ్రిమెంట్. అదేంటంటే ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ సెక్యూరిటీ క్రెడిటర్ ఇస్తాడన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాం. నెక్స్ట్ సెక్యూరిటీ రిసీట్. ఇందులో మనకి ఇంకొంచెం డీప్గా కూడా వెళ్ళొచ్చు, అది కూడా చూద్దామండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ పాయింట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, సెక్యూరిటైజేషన్ అగ్రిమెంట్ అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మీకు. మామూలుగా మన అసెట్స్ తీసుకుంటాం, బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకోటేమో కంపెనీ ఉంటుంది, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఇవన్నీ కూడా ఎక్వైర్ చేస్తారు వాళ్ళు, వాడుకున్న ఎన్పిఏలు చెత్త చెదారం అంతా కూడా వీడు తీసుకుంటాడు, డిస్కౌంట్ మీద తీసుకుంటాడు, ఏ రకంగా తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే ఆ అసెట్స్ ఉన్నాయి చూడండి, ఆ అకౌంట్ అసెట్స్ అంటే నథింగ్ బట్ లోన్స్, అవన్నీ కూడా వీళ్ళకి అంటే కంపెనీకి బ్యాంక్ వాడు అసైన్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంటుందంటే నీకు ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి అసైన్మెంట్ అనేది చెయ్యాలి. ఓకే, అసైన్మెంట్ ఇది నథింగ్ బట్ దిట్ ఈస్ అ రైట్. ఇట్ ఈస్ దాని మీద హోల్డ్ చేసే హక్కు అంతా కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క. ఈ అసైన్మెంట్ గురించి మనం వేరే వీడియో కూడా చేసాము, అందులో మీరు చూస్తే తెలుస్తుంది. అసైన్మెంట్ ఏంటి, లీన్ అంటే ఏంటి, ప్లెడ్జ్ అంటే ఏంటి, హైపోథెకేషన్ ఏంటి అనేది టైప్స్ ఆఫ్ చార్జెస్ అనే దాంట్లో మీరు చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక డీడ్ అనేది ఉంటుంది. డీడ్ అనేది నథింగ్ బట్ అగ్రిమెంట్ లాంటిది అన్నమాట. ఇవన్నీ నీకు అసైన్ చేస్తున్నానని చెప్పేసి అని అంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సెక్యూరిటైజేషన్ దాంట్లో అసైన్మెంట్ అనేది రాదు. అసైన్మెంట్ అంటే సింపుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ లోన్ అకౌంట్స్ టు ద కంపెనీ అది మాత్రం కాదు. అండ్ డీడ్ అనేది ఎక్కడ ఉండదు. మరి డీడ్ లేకుండా వాళ్ళిద్దరికి ఎలాగా కుదురుతుందండి, ఎలా బ్రిడ్జ్ అవుతుంది అంటే, వీడు ఏం చేస్తాడంటే బ్యాంక్ వాడికి అసెట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, ఇచ్చేస్తాడు.
కంపెనీ వాడు ఏం చేస్తాడంటే దానికి బదులుగా బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇచ్చేస్తాడు. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది. ఈ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ సిఐబి. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు, అసైన్మెంట్ డీడ్ అనేది సెపరేట్గా ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్ డీడ్ అనేది ఉండదు. సింపుల్గా వీడి అసెట్స్ వాడికి ఇస్తాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే బాండ్స్ రూపంలో కానీ లేదంటే క్యాష్ రూపంలో ఇవ్వడు, బాండ్స్ రూపంలో కానీ లేదంటే డిబెంచర్స్ రూపంలో కానీ వీడికి ఇచ్చేస్తాడు బ్యాంకర్కి. మరి క్యాష్ రూపంలో కంటే బాండ్స్ డిబెంచర్స్ ఇస్తే బ్యాంక్ వాడికి ఏంటో ఉపయోగం, ఫండ్స్ ఇలాగ ఎలాగంటే ఏ ఉపయోగం ఉందండి? ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ పర్పస్కి ఎలాగో కావాలి, బయట పెడతాడు ఫండ్స్ అని తీసుకొచ్చి. ఆ ఫండ్స్ ఈ రకంగా వచ్చినప్పుడు అవే చూపించుకుంటాడు, వాడికి ఫండ్స్ మిగిలినట్టే కదా లెక్క. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బ్యాంకర్. ఓకే, ఇది సబ్జెక్ట్ టు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు రాసుకుంటారు అన్నమాట. దాన్నే మనం అసైన్మెంట్ కింద తీసుకుంటాం. దట్ ఈస్ వన్ పాయింట్ హియర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా సరే డాక్యుమెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే కనుక కంపల్సరీగా స్టాంపింగ్ అనేది చేయాలి, అంటే స్టాంప్ డ్యూటీస్ అనేది పే చేయాలి. ఇక్కడ ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఈ రకంగా చేసే డాక్యుమెంట్కి, అంటే బిట్వీన్ దట్ బ్యాంకర్ అండ్ దిస్ వాట్ ఈస్ దట్ కంపెనీ, ఓకే, అగ్రిమెంట్లో అంటే అసైన్మెంట్ అనుకున్నాను చూడండి, అసైన్మెంట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్కి డాక్యుమెంట్కి స్టాంపింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం మాత్రమే పేమెంట్ చేయాలి. అదొకటి చేస్తే సరిపోతుంది. అంటే మనకి స్టాంప్ డ్యూటీ రెండు రకాలు కూడా చేయొచ్చు. ఇక్కడ స్టేట్ స్టాంప్ డ్యూటీ లాస్ అనేది వర్తించవు, గుర్తుపెట్టుకోండి. స్టేట్ స్టాంప్ డ్యూటీ ప్రకారం వాడు పే చేయాల్సిన పని లేదు. అంటే దట్ ఈస్ నిల్ మాట, జీరో మాట. ఓన్లీ హీ హ్యాస్ టు పే ఎ సింపుల్ స్టాంప్ డ్యూటీ యాజ్ పర్ దట్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ మాత్రమే చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ఎ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ నాట్ కమ్ హియర్, సమ్వేర్ ఎల్స్ ఇట్ మే కమ్. ఓకేనండి. నెక్స్ట్ అయిపోయింది. స్పాన్సర్ అంటే ఎవరు? స్పాన్సర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, కొన్ని గ్రామీణ బ్యాంక్స్ని స్పాన్సర్ కింద ఉంటాయి. ఓకే, గోదావరి గ్రామీణ బ్యాంక్ ప్రీవియస్గా ఆంధ్ర బ్యాంకు స్పాన్సర్ చేస్తుంది. అంటే ఏంటి చేస్తుంది స్పాన్సర్? ఎందుకంటే దే హ్యావ్ సమ్ హోల్డ్ ఇన్ దట్ పర్టికులర్ బ్యాంక్, అండ్ స్టేక్ హోల్డ్ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా స్పాన్సర్ని ఎలా అంటాం, సపోజ్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి. అలాగే టాటా సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, అంటే మేజర్ జైంట్ కంపెనీస్ ఉంటాయి చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సబ్సిడరీస్ కింద పెట్టుకుంటా ఉంటారు అన్నమాట. ఆ పెట్టుకున్నప్పుడు అందులో ఏంటంటే నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ ద పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ద సెక్యూరిటైజేషన్. సపోజ్ కంపెనీ ఉందనుకోండి, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారనుకోండి టాటా వాడు, వచ్చిన కంపెనీ చేసినప్పుడు 100 కోట్లు కనుక సపోజ్ లెటర్స్ 10 crores తోటి వాడు క్యాపిటల్ పెట్టాడు అనుకోండి. అంటే ఏంటంటే ఆ కంపెనీ యొక్క క్యాపిటల్ 10 crores అనుకోండి. ఈ ప్రమోటర్స్ ఎవడైతే వీడు చేస్తున్నాడో, ఎవరి కింద అయితే ఈ కంపెనీ ఫామ్ అవుతుందో, ఆ టాటా వాడు నాట్ లెస్ దెన్ 10%, అంటే 1 crore తక్కువ కాకుండా ఇందులో వాడు హోల్డ్ ఉండాలన్నమాట, స్టేక్ హోల్డ్ ఉండాలి. సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ స్పాన్సర్ అంటాం. నాట్ లెస్ దెన్, ఈ పాయింట్ ఏంటి, నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఈక్విటీ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. నెక్స్ట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. Securitization company, it deals with the financial assets of the banks. It should obtain certificate of registration from the RBI. Compulsory. What are the securitization company? First of all, financial assets of the bank deals only financial assets. ఇంకా వేరే అవిగేషన్స్ ఉండకూడదు, వేరే అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఉండకూడదు. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ సెక్యూరిటైజేషన్ కంపెనీ అంటాం. ఫైనాన్షియల్ అసెట్స్తో మాత్రం డీల్ చేయాలి. రెండోది ఏంటంటే హీ షుడ్ అబ్టైన్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద ఆర్బీఐ. థర్డ్ పాయింట్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఓన్ ఫండ్స్ నాట్ లెస్ దాన్ 2 crores at the time of registration. రిజిస్ట్రేషన్ చేసే టైంకి కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ కంపెనీస్ దట్ మీన్స్ ఆర్ఓస్ రిజిస్ట్రేషన్ చేసే టైంకి ఈ పర్టికులర్ కంపెనీకి నాట్ లెస్ దాన్ 2 crores ఓన్ ఫండ్స్ కలిగి ఉండాలి. ఓకే, ఇంకో పాయింట్ కూడా ఉంది, యాక్చువల్గా మిస్ అయింది, మీ టెక్స్ట్ బుక్లో చూస్తే ఉంటుంది. 15% of that assets which is going to be acquired. Suppose the bank ఉందండి, బ్యాంకులో వాళ్ళు ఒక
10 crores అసెట్స్ వీళ్ళు తీసుకుందామని, అంటే అసెట్స్ అంటే బ్యాడ్ డెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకేనండి. 10 crores అసెట్స్ అంటే ఇప్పుడు మీకు వాట్ ఈస్ ద అమౌంట్? 15% అంటే ఎంత అండి? 1.5 crores. అంటే ఇక్కడ 15% ఆఫ్ దట్ 10 crores అంటే యాజ్ టోటల్ అసెట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్వైర్డ్ 1.5 మాత్రం. కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది, నామ్స్ ఏం పెడుతున్నాడు? కనీసం ఇట్ షుడ్ హ్యావ్, దట్ కంపెనీ షుడ్ హ్యావ్ నాట్ లెస్ దాన్ 2 crores పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి, ఓన్ ఫండ్స్ ఉండాలి. అంటే ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అయితే నాట్ లెస్ దాన్ 2 crores పెయిడ్ అప్ క్యాపిటల్ ఓన్ ఫండ్స్ అయినా ఉండాలి, లేదనుకుంటే ఆర్ 15% ఆఫ్ దట్ assets which we are going to be take over, purchase from that other company. So అలాగా. సో whichever is the minimum. ఇది ఉందనుకోండి, ఓకే, దే విల్ టేక్ దిస్ వన్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ దిస్ ఇస్. ఆఫ్కోర్స్ బిడ్స్లో మన నెక్స్ట్ వస్తాయి, వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుందండి. దీని తర్వాత నేను ఏం చేశానంటే బుల్లెట్ పాయింట్స్ కింద ప్లేస్ చేశాను కాబట్టి యూ కెన్ ఈజీలీ కెన్ ఏబుల్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. అండ్ ద రిస్క్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ విల్ బి ఇంపాక్టింగ్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. ఇకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సెక్యూరిటైజేషన్ కంపెనీలో జనరల్గా ఏం చేస్తారంటే సెక్యూరిటైజేషన్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, బాండ్స్ తర్వాత వాట్ ఈస్ దిస్ డిబెంచర్స్ కింద బ్యాంకుకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ అసెట్స్ అన్ని తీసేసుకుంటారు. ఎవరు? ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీ తీసుకుని ఏం చేస్తుందంటే ఎగెనెస్ట్ దీస్ సెక్యూర్డ్ అసెట్స్ దే విల్ ఇష్యూ సెక్యూరిటీ రిసీట్స్. సెక్యూరిటీ ఇప్పుడు మనమైనా సరే బ్యాంక్ కూడా ఏం చేస్తాం, మనం కలెక్ట్ చేస్తున్నాం కదండి. మనం వెళ్ళి నేను 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000 మనం డిపాజిట్ చేస్తున్నాం లేదా బ్యాంకులో. వాడు ఏం చేస్తున్నాడు, ఇగో 6% ఇస్తున్నాను, 7%, 1 year కింద, 2 years కింద అని చెప్పి మన క్రెడిట్ చార్ట్ ఇస్తున్నాడు, డిపాజిట్ రేట్స్ ఇస్తున్నాడు. దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ టైం అయ్యేటప్పటికి మెచ్యూరిటీ మనం ఆ రిసీట్ పట్టుకెళ్ళిస్తే కనుక మన డబ్బులు మనకి విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్ ఏం చేస్తాయంటే ఈ కంపెనీస్ ఇవన్నీ చూపిస్తాయి. ఇవన్నీ చూడ మా దగ్గర ఉన్న సెక్యూరిటీస్, పలానా బెంచ్ సర్కిల్ ఈ హౌస్ ఉంది, పలానా చోట ఏమో స్థలం ఉంది, దీని వాల్యూస్ ఇంత అని చెప్పేసి అసెట్స్ అన్ని కూడాను ఆడికి ఇన్వెస్టర్స్కి అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి ఇవన్నీ ఉన్నాయి, మీకేం పర్వాలేదు, భరోసా ఇచ్చి మీకు ఎగెన్స్ట్ దీస్ సెక్యూరిటీస్ యూ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెక్యూరిటీ రిసీట్స్ అని చెప్పేసి సెక్యూరిటీ రిసీట్స్ని ఇష్యూ చేస్తాయి. ఆడికి కొంత దీని ఇన్వెస్టర్స్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే దే విల్ గెట్ సమ్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ అసెట్స్ ఆన్ హోల్డ్. సో దట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ దిస్ వన్. ఇక్కడ ఏమవుతుందంటే ద రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఒకవేళ కనుక మనం అనుకున్న అసెట్స్ కనుక రియలైజ్ కాలేదనుకోండి, రియలైజ్ కాకపోతే అంటే అమ్ముడు అవ్వలేదు అనుకోండి, అప్పుడు రిస్క్ ఎవరు భరిస్తారు అంటే కనుక కంపెనీ కూడా భరిస్తాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్కి ఏమీ సంబంధం లేదు, ఈ ఇన్వెస్టర్ నాకేం సంబంధం లేదు, ఆ రిస్క్ అంతా కూడా వీడే భరించాలి. నాకు టైం కల్లా ఇంట్రెస్ట్ ఎష్యూర్డ్గా నువ్వు చెప్పిన ఇంట్రెస్ట్ నాకు ఇవ్వాలి అని కూర్చుంటారు. మరి ఇన్వెస్టర్స్ అవతల వైపు ఎవరండి అంటే మీరు నేను కాదు, QIBs అంటాం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఎవరంటే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బికాస్ దెర్ ఇస్ సమ్ నామ్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ దట్ stipulations they should follow as per the guidelines of the Reserve Bank of India. ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళందరూ కూడా దే విల్ బి కాల్డ్ ఎస్ ఎ డిఫైన్డ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటాం, QIBs అంటాం. సో వీళ్ళే ఇక్కడ మీకు వీళ్ళకి ఇన్వెస్టర్స్ కింద ఉంటారు. ఓకే, as such there will not be any loss to the company but this should be disclosed to the investor. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, బై ద ట్రస్టీస్ అండ్ మేనేజ్ ద అసెట్స్ హెల్డ్. ద రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ ద అసెట్స్ విల్ బి ఇంపాక్టింగ్ ద ఇన్వెస్టర్స్ హూ ఆర్ ద బెనిఫిషరీస్ అండర్ ద ట్రస్ట్. రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. సారీ, ఆర్బీఐ క్యాన్. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కంపెనీ హ్యాస్ ఫార్మ్డ్ డిఫరెంట్ స్కీమ్. మాకు ఏమవుతుందంటే మీకు మన మొబిలైజ్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా కంపెనీ డిఫరెంట్ స్కీమ్స్ కింద విడగొట్టేస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఒక 100 హోమ్ లోన్ అకౌంట్స్ వాళ్ళు బ్యాడ్ డెట్స్ కొన్నారనుకోండి ఒక బ్యాంక్ నుంచి.
అన్ని హోమ్ లోన్ అకౌంట్స్ ఒకలా ఉండవు కదండి. ఒకటి మంచి సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటాయి హౌసెస్, ఒకటి అక్కడ ఊరు చివరి అక్కడ ఉంటుంది. అంటే ఏది మార్కెట్ వాల్యూ రియలైజబిలిటీ అనేది కొన్ని వాటికి చాలా ఫాస్ట్ గాను చాలా రైజింగ్ గా ఉంటుంది రియలైజేషన్, కొన్నాటికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్ రిటర్న్స్ కూడా బెటర్గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అందులో గ్రేడింగ్ సిస్టమ్ కింద పెట్టేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ స్కీమ్స్ పెట్టేస్తారు ఎగెనిస్ట్ దిస్ సెక్యూరిటీస్. పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఏదైతే ఎక్కువ ఫాస్ట్ రియలైజింగ్ కెపాసిటీ ఉంటుందో అసెట్, ఆ స్కీమ్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది కాబట్టి దే విల్ ఆఫర్ ఓన్లీ లెస్సర్ ఇంట్రెస్ట్ రేట్. అదే కనుక హై రిస్క్ ఉందనుకోండి దే విల్ ఆఫర్ మోర్ ఇంట్రెస్ట్ రేట్. అలాగే ఏమవుతుందంటే వేరియేషన్స్ కూడా చూపిస్తారు ఇన్వెస్టర్స్కి, ఎవరికి నచ్చినట్టుగా వాడు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ ఎవరు భరిస్తారు అనుకున్నాం కదండి. ద క్వశ్చన్ అది ఇంపాక్టింగ్ అయితే ఇన్వెస్టర్స్కి మీద నెత్తి మీదే పడుతుంది. ఎందుకు అలా చేస్తారు అంటే కనుక అన్నిటికీ ప్రిపేర్డ్ అయ్యే వాడు చేసుకోవాలి, బికాజ్ ఇట్ ఈజ్ హిజ్ చాయిస్. ఇట్ ఈజ్ హిజ్ చాయిస్. దాని గురించి ఈ కంపెనీస్ చేయాల్సిన పని ఏంటంటే దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు దట్ ఇన్వెస్టర్స్. అంటే ట్రాన్స్పరెంట్గా ఇదిగో బాబు మీకే చాయిస్, మీ చేతిలోనే పెడుతున్నాం, డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టాం, డిఫరెంట్ అసెట్స్ దాని వాల్యూస్ అన్ని కూడా మీకు ఇలా చూపిస్తున్నాం. కాబట్టి మీకు నచ్చిన ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక దాంట్లో రిస్క్ ఉంటుంది, ఒక దాంట్లో ఉండకపోవచ్చు. దానివల్ల ఏమైనా కనుక లాస్ వస్తే కనుక దట్ ఐ డోంట్ బేర్ దట్ రిస్క్, దట్ ఈజ్ యువర్ పార్ట్ వన్ అని చెప్పేసి మనం ఇన్వెస్టర్స్కి ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ దిస్ కంపెనీస్ అనేది ఎవరు క్యాన్సిల్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసే పవర్స్ ఉన్నాయి దానికి. ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే ఇఫ్ దే హావ్ నాట్ కంపైల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆటోమేటికల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ క్యాన్సిల్ ద లైసెన్స్. ఇప్పుడు ఇవైనా సరే మన బ్యాంకులు అయినా సరే ఇఫ్ ద ఫాలో ద స్టిపులేషన్స్ మేడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ లాంగ్ యాజ్ దట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలంటే చేయాలి, సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలంటే చేయాలి, డీవియేషన్స్ కేవైసీ అనేది ఫాలో అవ్వాలి. ఏం చేయలేదనుకోండి ముందు వార్నింగ్ ఇస్తారు, దాని పెనాల్టీ తర్వాత క్యాన్సిల్ చేసి పడుతుంది లైసెన్స్ ఆఫ్ ద బ్యాంక్. అలాగే సేమ్ వే ద ఆర్బీఐ కెన్ క్యాన్సిల్ దిస్ లైసెన్స్. ఓకే, ఎక్విజిషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. కంపెనీ కెన్ అక్వైర్ ద ఫైనాన్షియల్ అసెట్ ఆఫ్ ఎనీ కంపెనీ బై యూజింగ్ ఎ డిబెంచర్. ఇదే అనుకున్నదే, డిబెంచర్, బాండ్ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ బై ద అగ్రిమెంట్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అనేది చాలా పాయింట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెన్ బై కన్సిడరేషన్ అంటే ఊరినే బాండ్లు డిబెంచర్స్ మనం ఇవ్వడం కాదు, దే షుడ్ బి సమ్ కన్సిడరేషన్. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి, అదే బ్యాంక్ అవతలకి ఇస్తున్నాడు కాబట్టి వాడికి ఎగెనిస్ట్ దట్ దే ఆర్ గివింగ్ దట్ వాట్ ఈస్ ద డిబెంచర్స్ అండ్ బాండ్స్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మధ్యలో లింకింగ్ ఎక్కడ అవుతుందంటే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది లింక్, సో బ్రిడ్జ్ మాట. సో దిస్ ఈస్ కాల్డ్ as a consideration అంటాం. ఓకే, బై ఎంటరింగ్ ఇన్ టు ది అగ్రిమెంట్ విత్ సచ్ ఎ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ యాజ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్. ఈ రకంగా జరిగే ట్రాన్సాక్షన్స్ రెండు స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఎక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ దేర్ ఇన్. అండ్ సెకండ్ పాయింట్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్. ఏంటి అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది ఎలా తీసుకుంటారు అంటే అన్డివైడెడ్ ఇంట్రెస్ట్. అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే సి హియర్ బ్యాంకుల నుంచి బ్యాడ్ డెట్స్ అన్నీ కూడా కంపెనీ తీసుకుంటుంది. ఓకే, తీసుకుంటున్నప్పుడు హోల్సేల్గా తీసేసుకుంటుంది. ఇదిగో ముద్ద ఫిగర్, ఇది 50 కోట్లు లేకపోతే 60 కోట్లు అని చెప్పి తీసుకుంటుంది. అంతేగాని ఏ అసెట్ వాల్యూ ఎంత, ఏ అసెట్ వాల్యూ ఎంత అనేది మనం తీసుకోవడానికి కుదరకపోవచ్చు. అంటే సెగ్రిగేట్ చేసి ఈచ్ అండ్ పిన్ పాయింట్ కింద మనం డివైడ్ చేసి చేయలేం. ఓకేనండి, ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా ఇలా మొత్తం తీసుకుంటున్నప్పుడు సెక్యూరిటీ, వాట్ ఐ మీన్ టు సే సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేశారు. సెక్యూరిటీ రిసీట్స్, సపోజ్ ఒక అసెట్ ఉందండి 50 లక్షల హోమ్ లోన్, అంటే హోమ్ లోన్ ఉంది ఒక అసెట్. సో ఇప్పుడు 50 లక్షలు పెడతాడంటే ఎవడు పెడతాడు, అందులో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పెట్టేవాడు బోలంతమంది ఉంటారు. ఎగెనిస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ 50 lakhs హోమ్ లోన్ సంబంధించిన అసెట్ ఎగెనిస్ట్గా ఇచ్చే సెక్యూరిటీస్ మీద, సెక్యూరిటీ రిసీట్స్ మీద. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరి యొక్క ఛార్జ్ ఏ రకంగా అన్డివైడెడ్ పోర్షన్ అవుతుంది. అంటే ఎవరికి వస్తుంది కంప్లీట్గా 50 లక్షలు పెట్టినోడికి ఇది అసెట్ ఆడికి ఇచ్చేస్తాం. అక్కడ దాకా ఎందుకంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇండివిజువల్ హౌస్కి ఒక అపార్ట్మెంట్కి తేడా అండి, అంతే సింపుల్.
ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, నాకు నచ్చింది అనుకుంటే నేను 20 లక్షలు ఇచ్చానంటే 20 లక్షలు నా హౌస్ నేను తీసేసుకుంటాను, నా పేరు టైటిల్ డీడ్ వచ్చేస్తే ఆ హౌస్ అంతటి మీద నాకు పూర్తి హక్కు ఉంటుంది. అవసరమైతే గోడ బద్దలు కొడతాను, లేదా కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, నా ఇచ్చినట్టు చేసుకుంటాను. ఓకే, ఇట్ ఈస్ మై ఫోల్డ్. అదే మీరు అపార్ట్మెంట్కి వెళ్ళండి, అపార్ట్మెంట్లో మీకు అన్డివైడెడ్ పోర్షన్ అంటాడు. అన్డివైడెడ్ అంటే ఏంటి, అందులో కొన్ని మాత్రమే మనకి ఇంచుమించు చెప్పాలంటే మన కామన్ ఏరియా అంటాం, అన్డివైడెడ్ పోర్షన్ అంటాం. మరి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీకు కింద ఉన్నాయని కూడా, మన కింద ఉన్నవాడు మంద కాదు, అది మన పైన ఉన్నవాడు మంద కాదు. ఓకే, 4 గోడల మధ్యలో మనం ఉంటాం. అలాగే బాల్కనీ ఉంటుంది, బాల్కనీ ఒకటే కాదు కదా, మీకు అటాచ్డ్గా ఉండే 10 మంది అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు కూడా నడుస్తారు. సో అందరూ నీ హక్కు ఎంత అంటే ఏం చెప్తాం. అలాగే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్లో కూడా మీకు పార్టీషన్ చేసి అన్ని అగ్రిమెంట్ చేసి ఇస్తాడు, అది వేరే విషయం. ఓకే, అక్కడ మీకు అన్డివైడెడ్ పోర్షన్ అనేది అక్కడ మీకు వస్తుంది. సో అటువంటి అన్డివైడెడ్ పోర్షన్ అనేది ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ? సెక్యూరిటీ రిసీట్ ట్రాన్సాక్షన్స్లో. రెండోది ఏంటంటే, ఈ సెక్యూరిటీ రిసీట్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్ పేరులో ఇస్తాం. ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్ అంతే. ఇదేంది కదా, మనం ఎఫ్డీ వేసాం అనుకోండి, మన పేరునే కదా ఎఫ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, అదే ప్రకారం. ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్స్ అనేది ట్రాన్సాక్షన్ ఈ రకంగా ఇవ్వాల్సి వస్తుందో, ఓకే, ఇది మనకి తలకాయ పోటు. తలకాయ పోటు అంటే ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేయాలా లేదా, ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఐ విల్ కవర్ ఇన్ ద లేటర్ స్టేజ్, నెక్స్ట్ దాంట్లో వస్తాయి. నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ ద సెక్యూరిటీ రిసీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ సూట్. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఇఫ్ ఎనీ సూట్ అపీల్ అంటే ఏంటంటే, మనం అసెట్ ఎక్వైరీ చేసే టైం కనుక ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసుకోవాలండి. ఆ పాయింట్స్ ఏంటంటే, బ్యాంక్ దగ్గర నుంచి కంపెనీ వాడు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాడు తీసేసుకుంటున్నాడు. ఓకేనండి, బ్యాడ్ డెట్స్ అన్ని కూడా తీసుకునేటప్పుడు కొన్ని జరుగుతాయి. అదేంటంటే, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి బ్యాడ్ డెట్స్, కానీ అవి కోర్టులో నలుగుతున్నాయి. ఏమండి, కోర్టులో రన్ అవుతున్నాయి. మరి రన్ అవుతున్నప్పుడు మన బ్యాంక్ వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కదా ఇవి కంపెనీకి. వెళ్ళిపోతున్నప్పుడు ఈ కోర్టులో జరిగే కేసులన్నీ క్యాన్సిల్ అయిపోతాయా, ఆటోమేటిక్గా సీజ్ అయిపోతాయా అంటే అబ్బో, దట్ విల్ కంటిన్యూ. అంటే ఏంటంటే, ఆ ఎక్వైర్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో కంపెనీ వాడు, ఆడు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడు చూసుకుంటాడు కోర్టుగా. ఇదివరకు బ్యాంకు మేనేజర్ బ్యాంక్ వాడు అటెండ్ అయ్యేవాడు, ఇప్పుడు వాడే అటెండ్ అవుతాడు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే, మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకే ఈ బ్యాంకు వాడు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడు అతనికి. ఏంటంటే, నీకు ఇచ్చేస్తాను, లోన్ ఇచ్చేస్తాను నీకు, మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ డెఫినెట్గా ఇచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు యువర్ బ్యాంకింగ్ విత్ మీ అని చెప్పేసి వాడు మేనేజర్ కమిట్ అయిపోయాడు. కమిట్ అయిపోతే మరి వాడు తీసుకున్నాడుగా, మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదా, అకౌంట్స్ అసెట్స్ అన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ ఏమైనా మరి ఇవ్వాలా కంపెనీ వాడు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో there is no obligation on the part of the company to fulfill that commitments already made by the bank by that time. చేయక్కర్లేదు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ కనుక కనెక్టివ్గా దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఇంక ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్, అది ఇస్తేనే కానీ రన్ అవ్వదు అనే కమిట్మెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఎప్పుడైనా లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ అనేది అతనికి షార్ట్ వచ్చింది, అది కంపల్సరీగా అది ఇస్తేనే కానీ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ వేసి వాడు స్టెబిలైజ్ చేసుకోలేడు వాడి బిజినెస్. అటువంటి సిచ్యువేషన్స్లో అది మాత్రం ఒబ్లైజ్ చేయక తప్పదు, అలా మాట్లాడు. సో అది మీకు చాలా క్లియర్గా డిమార్కేషన్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. అవి ఎగ్జాంపుల్స్. అంటే దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమిట్మెంట్స్. అలాగే ఫండ్ బేస్డ్ ఉంటాయండి. ఓకే, ఫండ్ బేస్డ్లో ఏం చేస్తాడు, ఫండ్ బేస్డ్ అంటే ఏంటి, ప్రామిసెస్, నీకు అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను అని చెప్పారంటారు. ఓకే, బ్యాంక్ వాడు గ్యారంటీస్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటాయంటే, మరి ఇవన్నీ కూడా వాడు తీసుకున్నప్పుడు టేక్ ఓవర్ చేసినప్పుడు వాడికి కమిట్మెంట్ వెళ్తుందా అంటే వెళ్తుంది. ఇట్ ఈస్ ఎ బిజినెస్ యాక్టివిటీ కనుక ఉంటే కనుక అందులో పార్ట్ ఆఫ్ దట్ కంటిన్యూ అవుతూ ఉంటే వెళ్తాయి. అలా కాకుండా ఫ్రెష్గా కనుక వీడు నాన్ బేస్డ్ ఫెసిలిటీస్ కనుక ఏమైనా ప్రామిసెస్ కనుక చేసాడు అనుకోండి, ఓకే, ఓకే, అటువంటిప్పుడు దట్ విల్ నాట్ బి క్యారీడ్ అవుట్ టు దట్ కంపెనీ. నెక్స్ట్,
డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్. ఇందులో డాక్యుమెంట్స్ ఏమి ఇన్వాల్వ్ అవుతాయి? సెక్యూరిటైజేషన్ ట్రాన్సాక్షన్ అయితే ఆఫర్ డాక్యుమెంట్, డిబెంచరు, అగ్రిమెంటు, సెక్యూరిటీ రిసీట్. ఆఫర్ డాక్యుమెంట్ దేన్ని అంటామంటే ఫుల్ డీటెయిల్స్ అండ్ పర్టికులర్స్ అబౌట్ ద ఫైనాన్షియల్ అసెట్స్. ఏదైనా సరే హోమ్ లోన్ తీసుకున్నాను కూడా, హోమ్ లోన్ సంబంధించి ఎవరు తీసుకున్నాడు, గ్యారంటర్ ఎవరు, ఎప్పుడు తీసుకున్నాడు, టర్మ్ ఎంత, రీపేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ ఫుల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఆఫర్ డాక్యుమెంట్ అంట. ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ డాక్యుమెంట్ నేను కూరగాయలు అమ్మాను అనుకోండి, నాకు కూరగాయలు చూపించి నేను రేట్ చెప్తాను. అంతేనా? లేకపోతే నా కూరగాయలు నువ్వు చూపించొద్దు, 2 కేజీలు కావాలంటే 2 కేజీలు నువ్వు డబ్బులు ఇచ్చేసి పట్టుకుపో అని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చేసి పంపిస్తానంటాం. చేయం కదా. ఇది కూడా అంతే. ఆఫర్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆఫర్ దట్ డాక్యుమెంట్. నీ దగ్గర ఏమున్నాయి, నీ అసెట్స్ ఏంటి అనేది అవతలకి చెప్పాలి. సో విత్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. లోన్ డీటెయిల్స్ ఆఫ్ ద బ్యాంక్, ట్రస్టీ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా మనం చెప్తాం. డిబెంచర్. డిబెంచర్ అనుకున్నాం కదండి. డిబెంచర్ అంటే ఏంటంటే వీడు అక్కడ ట్రాన్స్ఫర్ చేసిందంటే అవతలకి డిబెంచర్ ఇస్తాడు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే డిబెంచర్ ఇచ్చేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తాడు. ఎవరు? కంపెనీ వాడు. ఎవరికి? బ్యాంకర్కి. అది దాని మీద కొన్ని కండిషన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ ఇన్ ద డిబెంచర్ కెనాట్ బి లెస్ దెన్ 1.5% అబౌవ్ ద బ్యాంక్ రేట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్ రేట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 5% అనుకోండి, 5 + 1.5 ఎంత? 6.5. 6.5 కన్నా తక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్వైర్ చేసిన కంపెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఆఫర్ చేయకూడదు. తక్కువ చేయడానికి లేదు. అంటే అబౌవ్ దట్ ఓన్లీ దే షుడ్ గివ్ దట్ ఇంట్రెస్ట్ రేట్. అగ్రిమెంట్. ఇట్ ఈస్ విత్ ద ఆరిజినేటర్ టు కంటిన్యూ టు సర్వ్ ద అసెట్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్. ఆరిజినేటర్ అంటే అగ్రిమెంట్ ఆరిజినేటర్ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ విత్ ద ఆరిజినేటర్ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉంటుంది. టు కంటిన్యూ టు సర్వ్ ద అసెట్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్. ఆ సెక్యూరిటైజేషన్ చేసే సెక్యూరిటైజేషన్ అంటే వాట్ ఇస్ దట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అదర్ థింగ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి దట్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్. సెక్యూరిటీ రిసీట్స్ అంటే చెప్పాను, ఇట్ ఇస్ ద ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. మనం ఇచ్చే రిసీట్స్, మన ఎఫ్డి రిసీట్స్ అలాగా వీడి కంపెనీ వాడు ఇన్వెస్టర్స్కి ఇస్తున్నాడు కదండి. అంటే క్యూఐబీస్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ రిసీట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అంటాం. నెక్స్ట్, నోటీస్ టు దట్ ఆరిజినేటర్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఇదేంటండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ బ్యాంకర్ ఉన్నాడు. బ్యాంకర్ ఏం చేస్తాడు? బ్యాంక్లో ఏదో బ్యాంక్ ఉంది, మీరే బ్యాంకు, నేను మీ దగ్గర లోన్ తీసుకున్నాను, కట్టలేదు. కట్టకపోయేటప్పటికి ఎన్పిఏ అయిపోయింది. నా లోన్ ఏం చేశారు మీరు? ఎవడో రిలయన్స్ అని చెప్పారు, లేకపోతే వై అన్నవాడికి మీరు అమ్మేశారు నా అసెట్స్. ఓకే, మీరు అమ్మేసిన విషయం నాకు తెలియదు. ఓకే, నేను రేపు పొద్దున డబ్బులు కట్టడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఎవడు కట్టాలి? నేను. మీరు కడితే మీరు ఆల్రెడీ పంపించేశారు అక్కడికి. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు కనుక నాకు నోటీస్ ఇచ్చారనుకోండి, బ్యాంక్ వాడు కనుక నాకు నోటీస్ ఇచ్చాడనుకోండి, ఇదిగో బాబు నీ అసెట్స్ అన్నీ కూడా నువ్వు కట్టలేదు, నీ అసెట్స్ అన్నీ కూడా మేము అమ్మేసాం, అమ్మేసిన దాంట్లో నీది కూడా ఉంది, పలానా రిలయన్స్ వాడికి వెళ్ళిపోయింది నీది అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడనుకోండి, ఓకే, దట్ ఈస్ వన్ సిస్టమ్. రెండోది నోటీస్ ఇవ్వకుండా చేయడు. నోటీస్ ఇస్తే ఏంటి, నోటీస్ ఇవ్వకపోతే. నోటీస్ అంటే ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేను మీకు కట్టాను అనుకోండి, నేను మీకు కట్టాను 10,000 బ్యాంకులో కట్టేశాను. నా పక్కన ఉన్నది, నా ఊళ్ళో ఉన్నది బ్యాంక్ మీరే కదా. రిలయన్స్ అంటే బాంబేలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి నేను కట్టను కదా, కట్టేశాను. కట్టేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ఎస్ రిసీవ్డ్ అని చెప్పి అక్నాలజ్మెంట్ ఇస్తారు, డిశ్చార్జ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ద పర్సన్, కంపెనీ ఎవడైతే ఎక్వైరీ చేసాడో వాడు కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఓకేనండి. అంటే 2 వైపులు డిశ్చార్జ్ అయిపోతాయి. మీరు ఇచ్చినట్టు అవుతుంది, వాడు ఇచ్చినట్టు. అంటే మీ అక్నాలజ్మెంట్ అనేది మీకు వస్తుంది, డిశ్చార్జ్ అనేది వాడు వస్తుంది. అంటే ఇద్దరు కలిపి మ్యూచువల్గా చేసుకోవాల్సిన బాధ్యత. నాకు నోటీస్ ఇవ్వలేదనుకోండి మీరు, ఓకే, నోటీస్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాను, నేను మీకు మాత్రమే కడతాను, నాకు వాడితో సంబంధం లేదు. వాడెవడో నాకు తెలియదు, చెప్పలేదు, వాడెవడో నాకు చెప్పలేదు, తెలియదు. లేకపోతే ఇవన్నీ కూడా కోర్టులో స్టాండ్ అవ్వాలి. నీకు నాకు మధ్యలో ట్రాన్సాక్షన్ కాబట్టి నేను నీకు కట్టాను అంతవరకే. ఇప్పుడు నేను డిశ్చార్జ్ చేసిన నాకు ఇస్తావు. వీడేం చేస్తాడంటే బ్యాంక్ వాడు అవతలకి పంపించుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే రేపొద్దున కంపెనీ వాడు నా మీద ప్రొసీడ్ అయ్యడానికి వాడికి హక్కులు లేవు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం. ఎందుకంటే ఐ హావ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ సేల్ ఆఫ్ అసెట్స్ టు దట్ కంపెనీ. అది ఇక్కడ పాయింట్. ఓకేనండి, దట్ ఈస్ ఇంప్లికేషన్ ఆఫ్ దట్ వితౌట్ నోటీస్ అండ్ విత్ నోటీస్. నెక్స్ట్, అదర్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. కంపెనీ కెన్ యాక్ట్ యాజ్ ఎన్ ఏజెంట్. ఇక్కడ ఏంటంటే కంపెనీ అనేది కంపెనీ ఉండొచ్చు, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ ఉండొచ్చు, లేదంటే కోర్ట్. అంటే 3 కేటగిరీస్ ఉంటాయి అదర్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ.
కంపెనీ అయితే కనుక బ్యాంక్ కనుక ఏజెంట్ కింద పనిచేయచ్చు. ఏజెంట్ కింద అంటే దాని బ్యాంక్ తరపున కనుక చేస్తే కనుక ట్రాన్సాక్షన్ అంటే రికవరీ అప్పుడు సపోజ్ ఏం చేస్తారంటే ఆ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాడు అసెట్స్ అన్ని తీసేసుకుని ఓకే వాడు రికవరీ ప్రాసెస్ అంతా చేసి వీడికి ఇచ్చి వాడి దగ్గర కొద్ది కమిషన్ మిగుల్చుకుంటూ ఉంటాడు. సో దట్ ఈజ్ వన్ సెటప్. దాన్ని మనం ఏం చేస్తామంటే తీసుకోవాలి ఏజెంట్ అంటాం. వేరేస్ మేనేజర్ అనే పోర్ట్ఫోలియో కూడా ఉంది. అంటే యాక్ట్ ఏం చెప్తుందంటే యాక్ట్స్ ఎస్ ఎ మేనేజర్. మేనేజర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అసెట్స్ మేనేజర్ అంటే ద పొజిషన్ ఈజ్ టేకెన్ బై ఎనీ బ్యాంక్ విత్ ఫీస్ యాజ్ మే బి అగ్రీడ్ అపాన్. ఏదో బ్యాంకు పొజిషన్ తీసుకుంటుంది. ఓకే అంటే మేనేజర్ బ్యాంకే చేస్తుంది అన్నమాట. బ్యాంక్ చేస్తుంది అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే కంపెనీ వాడు అంటే ఈ అసెట్స్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి, తోసేసాం వాడు ఫండ్స్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ ఇద్దరు చేస్తారండి. నీ ఫండ్స్ నేను తీసేసుకున్నాను, కంపెనీ వాడు చెప్తాడన్నమాట నీ ఫండ్స్ అన్ని నేను తీసేసుకున్నాను అంటే ఫండ్స్ అంటే ఏం లేదు, నీ అసెట్స్ అన్ని నేను తీసేసుకున్నాను, నీ చెత్త చెదారం అంతాను ఫుల్గా నా దగ్గరికి వచ్చేసినాయి, ఓకే హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాను అని చెప్పేసి వాడికి రికవరీ అయిన దాంట్లో వీడికి ఇచ్చేస్తూ ఉంటాడు కొంత అమౌంట్ కొద్దిగా చెప్పి. ఓకేనండి, దట్ ఈజ్ వన్ సెటప్. అంటే వాడి హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటాడు అంటే వీడి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుంది, వాడు చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు, మేనేజింగ్ ద థింగ్స్ అన్ని కూడా బ్యాంక్ కూడా చూసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటంటే ఫండ్స్ వాడికి డబ్బులు వచ్చేసినాయి, ఈ అసెట్స్ కూడా వాడికి ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తాడు. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడాను రికవరీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రికవరీ ప్రాసెస్ అనేది కంపెనీ కనుక చూస్తే కనుక టోటల్గా దట్ మెకానిజం లో పార్ట్లో ద కంపెనీ విల్ బి కాల్డ్ ఎస్ ఎన్ ఏజెంట్. అదే కాకుండా ఈ ప్రాసెస్ అంతా రికవరీ ప్రాసెస్ అంతా కూడా బ్యాంకే స్టిల్ నెత్తి మీద చేసుకుంటా ఉంటే కనుక దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ మేనేజర్ అండి, అంతే. బట్ అల్టిమేట్లీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఎలాగో బ్యాలెన్స్ షీట్ అనేది క్లీన్ అయిపోతుంది, ఎలాగో రావాల్సిన డిబెంచర్స్ అవన్నీ కూడా అవన్నీ మామూలే. బట్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఓన్లీ నేను ఐఎమ్ సేయింగ్ దట్. ఏజెంట్ ఎవరిని అంటాం, మేనేజర్ని ఎవరిని అంటాం, అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏంటంటే సమ్ టైమ్స్ యాక్ట్స్ ఎస్ ఎ రిసీవర్. అంటే సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే మేనేజర్ కింద యాక్ట్ చేస్తుంది, ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, అండ్ థర్డ్ రోల్ ఏంటంటే రిసీవర్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. అంటే కనుక ఈ బ్యాంక్ కోర్టు కానీ ఏదైనా కనుక ట్రిబ్యునల్ కానీ అపాయింట్ చేసింది అనుకోండి, అంటే ఈ దగ్గర రికవరీ ప్రాసెస్ అంతా నువ్వు టేకప్ చేయి, నువ్వు చేస్తావు అని చెప్పేసి అసైన్మెంట్ ఇచ్చింది అనుకోండి ఆ కంపెనీకి, అంటే కంపెనీ విల్ యాక్ట్ యాజ్ ఎ రిసీవర్ అపాయింటెడ్ బై దట్ కోర్ట్. అది ఆ రకంగా 3 పాత్రలు కూడా వాడే చేస్తాడు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. ఓకేనండి. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. SARFAESI యాక్ట్ ఎంపవర్స్ బ్యాంక్స్ టు ఎన్ఫోర్స్ సెక్యూరిటీ ఇన్ ద ఇండివిజువల్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సివిల్ కోడ్. ఫస్ట్ చెప్పిన పాయింట్ అది. ఇక్కడ జనరల్గా చేసి బ్రాడ్గా చెప్పేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటైజేషన్లో SARFAESIలో ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే ఐ డిస్కస్డ్ అబౌట్ ద సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ వాటి యొక్క బౌండెడ్ ప్రాసెస్ అంత. ఇప్పుడు బ్యాంక్ అనే చేయొచ్చు SARFAESI ఎన్ఫోర్స్మెంట్, లేదంటే ఎక్వైరీ చేసిన కంపెనీ అనే చేయొచ్చు. ఓకే ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అంటే ఎంపవర్స్ ఏ రకంగా ఏంటంటే వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సివిల్ కోడ్, డిఆర్టీ సంబంధం లేకుండా ఫస్ట్ తీసుకోవచ్చు. 60 days నోటీస్ అనేది ఇవ్వాలి. దాన్ని మనం ఏంటంటే డిమాండ్ నోటీస్ అంటాం. ఆస్కింగ్ ద బారోయర్ టు డిశ్చార్జ్ ద ఫుల్ హిజ్ లయబిలిటీస్ టు సెక్యూర్డ్ క్రెడిటర్స్. బ్యాంక్ ఇవ్వాల్సిన అమౌంట్లను కూడా ఇచ్చే బాబు అని చెప్పేసి 60 days నోటీస్ ఇస్తాం, డిమాండ్ నోటీస్ అంటాం. అది బారోయర్ షుడ్ రెస్పాండ్ బై రిప్లై ఆర్ మేక్ రిప్రజెంటేషన్ టు ద నోటీస్ సో రిసీవ్డ్ విత్ ఇన్ 15 days. 15 రోజుల లోపల వాడు రెస్పాండ్ అవ్వాలి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి. ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే నోటీస్ పీరియడ్ 60 రోజులు ఎప్పటి నుంచి కౌంట్ అవుతుంది సార్, డేట్ ఆఫ్ డిమాండ్ నోటీస్ నుంచి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 60 days నోటీస్ అనేది అంటే దాని అర్థం ఏంటంటే 60 days కనుక ఆడు సైలెంట్గా కూర్చున్నాడు అనుకోండి, నోటీస్ తీసుకున్న తర్వాత కూడా సైలెంట్గా కూర్చున్నాడు అనుకోండి, 60 days కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా బ్యాంక్ ఎన్ఫోర్స్ చేసేయచ్చు, డైరెక్ట్గా వెళ్ళి టేక్ పొజిషన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని తీసేసుకున్న రైట్ బ్యాంక్ వచ్చింది. ఈ లోపల పరిగెట్టి కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవ్వడం దిక్కులేదు, అది దాని అర్థం. సో దట్ ఈస్ ద పవర్ఫుల్ నోటీస్.
నెక్స్ట్ ఏంటంటే ఇలా నోటీస్ ఇచ్చిన తర్వాత వాడికి ఆప్షన్ ఏంటంటే 15 రోజుల లోపల కనుక వాడికి ఏమైనా బాధలు ఏమైనా ఉంటే కనుక డిస్కస్ చేయొచ్చు. అంటే హీ కెన్ గ్రీవెన్స్ రిప్లై టు దట్ బ్యాంకర్. నాకు ఇలాగండి అలా అని చెప్పి రిప్రజెంట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆపడానికి లేదు. ఆ 15 రోజుల్లో వాడు ఇచ్చిన రిప్లై ఓకే, బ్యాంక్ కూడా ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు? ఆ డ్రాయల్ వేసి పెట్టుకోవడానికి లేదు. అది సాటిస్ఫై అయితే కనుక ఓకే డిఫర్ చేసేస్తాడు. డిఫర్ చేసి సరేలే కొంత టోకెన్ అమౌంట్ ఏదో కడతానన్నావు కదా, సరేలే డిఫర్ చేస్తానని చెప్పేసి బ్యాంక్ కూడా డిఫర్ చేసేయచ్చు. ఆ ప్రాసెస్ని ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీని డిఫర్ చేసేయచ్చు. లేదు నచ్చలేదు అనుకోండి, వాడు ఏమి కట్టను నాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పాడు అనుకోండి, అది ఎలా కుదురుతుంది? సో హీ కెన్ కంటిన్యూ. కానీ ఏ సంగతి వాడికి చెప్పాలి, అది 1 వీక్. ద బ్యాంకర్స్ రిప్లై పీరియడ్ ఈజ్ 1 వీక్ అండ్ ద బారోయర్స్ రెస్పాండ్ పీరియడ్ ఈజ్ 15 days. ఇది వరకు 1 వీక్ ఉండేది బారోయర్కి. వాడు ఏం చేస్తారు, నాకు నోటీస్ రాలేదు సార్, ఆ టైంకి నేను లేను సార్, అందు గురించి అక్కడ ఊరు లేను సార్, చాలా షార్ట్ టైం సార్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొరియర్లో కూడా ఒక్కోసారి 3 రోజులు 4 రోజులు పడతా ఉంటుంది. ఏంటి సర్వ్ చేయడానికి నోటీసు. సో ఆ రకంగా డిఫికల్టీస్ తోటి అది పెంచారు, 15 రోజులకి పెంచారు అన్నమాట. సో 15 days హియర్, దేర్ ది బ్యాంకర్స్ రిప్లై 1 వీక్. ఆ రెండు కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్యూర్డ్ క్రెడిటర్, అదే మీకు ఇచ్చాను. Should respond within 1 week if any representation received from the borrower in response to the notice, even it is not acceptable to him. Next, IPN. Borrower has always have a right to appeal to the DRT even before that bank's reply, as it is not compulsory after reply from the bank. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ట్విస్టింగ్సే ఉంటాయి అన్నీ కూడా. IABF డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, స్టేట్మెంట్స్ కూడా డైరెక్ట్గా ఉండవు. ఇక్కడ బారోయర్ అనేది డిఆర్టీకి వెళ్ళొచ్చు. డిఆర్టీకి అనేటప్పటికి ఏమవుతుంది, కోర్టు. ఇది జ్యుడిషియల్, డిఆర్టీ సిస్టమ్ అనేది జ్యుడిషియల్. అంటే ఇక్కడ మీకు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చా, లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి? అబ్బాయి కుదరదు. సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్ ఇనిషియేట్ చేసిన వెంటనే బారోయర్కి ఇది అన్యాయం అండి, ఇది నేను చక్కగా మంచి కస్టమర్ని, చక్కగా అన్నీ కూడా ఇప్పుడు దాకా ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేకుండా మేనేజ్ చేస్తున్నాను, నన్ను కొంచెం హెరాస్మెంట్ చేద్దామని ఉద్దేశంతో నా మీద పడకేలా చేస్తున్నాడని చెప్పేసి అనుకున్నాను అనుకోండి, ఎవడో కూడా ఉండాలి కదా ఇది చెప్పింది వినటానికి. అందుగురించి దే హ్యావ్ గివెన్ ఆప్షన్ ఆఫ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ లింక్ చేశారు. అదేంటంటే నార్మల్ కోర్ట్స్ కాదు, డైరెక్ట్గా డిఆర్టీకే రిప్రజెంట్ చేయాలి, అపీల్ చేసుకోవచ్చు. ఓకే, అది అతను ఉన్న హక్కు. ఇకపోతే ఇది ఎప్పుడు లోపల చేసుకోవాలనేది ఏం లేదు. ఓకే, అదేంటంటే వాడు నోటీస్ ఇచ్చాడు కాబట్టి ఇన్ని రోజుల్లో చేయాలా లేకపోతే 60 daysలో చేయాలా అనేది ఏం లేదు, వాడు ఎప్పుడైనా చేయొచ్చు. నోటీసు రిప్లై అంటే బ్యాంకర్స్ ఇచ్చేసాడు, 15 రోజుల లోపల వాడే ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బ్యాంకర్ గురించి వెయిట్ చేయక్కర్లా, నాకు చాలా అన్యాయం అని చెప్పేసి వీడు వెళ్ళిపోవచ్చు. అంటే హీ డి నాట్ వెయిట్ ద రిప్లై ఫ్రమ్ ద బ్యాంకర్, వాట్ హీ విల్ రెస్పాండ్ అనే దాని గురించి అక్కర్లేదు. లేదనుకుంటే కనుక రిప్లై తర్వాత కూడా వెళ్ళవచ్చు. సో దిస్ ఈస్ ద పాయింట్ హియర్. అండ్ డిఆర్టీకి అపీల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇఫ్ ద బారోయర్ డస్ నాట్ పే ఇన్ ఫుల్ యాజ్ పర్ ద నోటీస్, టేక్ పొజిషన్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద బారోయర్ ఇంక్లూడింగ్ దట్ రైట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్ లీజ్, అసైన్మెంట్ ఆఫ్ సేల్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ ద మనీ. ఒకవేళ కనుక బారోయర్ 15 రోజుల్లో రెస్పాండ్ కాకుండా సైలెంట్గా కూర్చుని నోటీస్ కూడా రిసీవ్ చేసుకుని కూర్చున్నాడు అనుకోండి, మనకు 60 days అయిపోయింది అనుకోండి, సో వీ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ దట్ అసెట్స్. ఇంకా అందులో ఏం తిరిగేలేదు. దాన్ని ఎందుకు తీసుకుంటాం, పొజిషన్ తీసేసుకుని సేల్కి వెళ్ళిపోవడం. వెన్ ద సేల్ ఈజ్ మేడ్, ద అప్రాప్రియేషన్ ఆఫ్ ద సేల్ ప్రాసెస్ రిలైజ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఇకపోతే వదిలేసాను. ఇక్కడ బాగా వస్తే కానీ జనరల్గా ఏంటంటే మనం పొజిషన్ తీసుకుంటాం. జనరల్గా ఏమవుతుందంటే పొజిషన్ తీసుకోవడం అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓకే ఒక నోటీసు దాని మీద అంటిస్తాం, పొజిషన్ నోటీస్ అంటించి మనం పేపర్ కూడా ఇచ్చేస్తాం. ఎందుకంటే సింబాలిక్ పొజిషన్ కూడా చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇందులో చిన్న టెక్నికల్ పాయింట్స్ బ్యాంకర్స్కి కొంచెం ప్రాక్టికల్గా మనకి 60 days అయిపోయిన తర్వాత ఆటోమేటికల్ విల్ టేక్ ఫుల్ పవర్స్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి మూవ్డ్ ప్రాపర్టీ అయి ఉండాలి, తర్వాత నాన్ అగ్రీ ప్రాపర్టీ ఉండాలి. కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే మనం చేయగలుగుతాం. ఇప్పుడు వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి వాడు థ్రెటన్ చేస్తాడు, మనకి కోఆపరేట్ చేయడు. అంటే వాడు అడమెంట్గా ఉంటాడు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సింపుల్గా నోటీస్ వాడి మీద పేస్ట్ చేసి
ఇంకా వాడు బోండాలు పెడతాడని భయం ఉంటే కనుక విల్ టేక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి పోలీస్ ఫోర్స్ అవన్నీ కూడా పెట్టుకుని విల్ టేక్ సింబాలిక్ పొజిషన్. అంటే ఏం లేదు, రికార్డ్ చేస్తాం వాళ్ళ ప్రెజెన్స్లో మనం వాంటించి మేము పొజిషన్ ఇవన్నీ తీసేసుకున్నాం అని చెప్పేసి అది మనం రికార్డ్ చేసి ఫోటో తీసుకున్నవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింబాలిక్ పొజిషన్. అంటే ఫిజికల్ పొజిషన్ తీసుకోలేని పరిస్థితులు. ఓకేనండి, ఫిజికల్ పొజిషన్ మనకి ఇచ్చేసాడు అనుకోండి, గొడవ లేదు, మనమే తీసుకుంటాం, మనం తాళం వేసేస్తాం, మన హ్యాండ్ ఓవర్లో పెట్టి. అది కాని పక్షంలో ఇది జరుగుతుంది. ఓకేనండి. లేకపోతే ఇక్కడ మీకు జరుగుతున్నది ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనం డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పుడు 2 న్యూస్ పేపర్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి లోకల్ న్యూస్ పేపర్, ఒకటి నేషనల్ వైడ్గా న్యూస్ పేపర్. రెండిట్లోనూ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఈ రెండిట్లో కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఈ ఎందుకు ఇస్తున్నప్పుడు పేపర్కి అవుతుంది, 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, మరి యాడ్ ఇచ్చినప్పుడు అవుతుంది కదండి. ఈ రకంగా ఎక్కడ ఏ యాడ్ ఇచ్చినా, ఎక్కడ ఏ పేపర్ నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా మనకు అయ్యే ఖర్చు అంతా కూడా మనం రికవరీ చేసుకోవాల్సిందే, బ్యాంక్ మీద ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. దట్ షుడ్ బి రికవర్డ్ ఫ్రమ్ ద బారోయర్. ఇట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద బారోయర్ వన్, నాట్ అవర్స్. ఓకేనండి. నెక్స్ట్, ఇప్పుడు మనం తీసేసుకున్నాం, పొసెషన్ కూడా తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత మనం సేల్ నోటీస్ ఇవ్వాలి. 30 days సేల్ నోటీస్ పీరియడ్ ఎంత అంటే 30 days. ఈ సేల్ నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే దట్ ఈస్ ద రికార్డ్ డేట్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, దట్ విల్ కమ్ లేటర్. చదువుతున్నప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే మనం మన మార్కెట్ వాల్యూ అంతా వేస్తాము. తర్వాత కొన్ని పాయింట్స్ కూడా అప్పుడే డిస్కస్ చేద్దాం, అది బెటర్. ఇక్కడ రికవరీ అయిపోయిన తర్వాత కనుక మనకి ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అంటే కనుక ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ టువర్డ్స్ ద కాస్ట్, అంటే పేపర్ అంటే కాస్ట్, తర్వాత చార్జెస్, ఎక్స్పెన్సెస్, టువర్డ్స్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన దాని కాస్ట్ అయింది అనుకోండి, అవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టాల్సి వచ్చింది అనుకోండి, డ్యూరింగ్ దట్ పీరియడ్ ప్రాసెస్ మనం కట్టామనుకోండి, అది కూడా మనం ఫస్ట్ రికవర్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ పేజ్లో ఇవన్నీ రికవర్ చేస్తాం. సెకండ్లో ఏం చేస్తామంటే మనం డ్యూస్ రికవర్ చేస్తాం. వాడి దగ్గర నుంచి లోను విత్ ఇంట్రెస్ట్ అన్ని కూడా రికవర్ చేస్తాం. లాస్ట్లో ఏంటంటే సర్ప్లస్ ఏమైనా ఉంటే కనుక వాడి అకౌంట్ మనం క్రెడిట్ చేస్తాం, అంతే. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ జాయింట్ ఫైనాన్స్ ఆర్ కన్సార్షియం ఫైనాన్స్, జాయింట్ ఫైనాన్స్ కానీ కన్సార్షియం ఫైనాన్స్ కానీ కనుక నో సెక్యూర్డ్ క్రెడిటర్ కెన్ టేక్ ఎనీ యాక్షన్ ఆఫ్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ సెక్యూర్డ్ అసెట్స్ అన్లెస్ exercise of such right is agreed upon by the secured creditors representing not less than 3/4 in the value of the defaulted amount on రికార్డ్ డేట్. ఇప్పుడు ఏమైందంటే ఒక సెక్యూరిటీ ఉంది, కామన్ సెక్యూరిటీ, ఓ ఫ్యాక్టరీ అనుకోండి. ఆ ఫ్యాక్టరీ మీద 4-5 బ్యాంకర్స్ ఇచ్చారు, కన్సార్షియం అంటాం. ఇచ్చినప్పుడు నలుగురికి డిఫరెంట్ లయబిలిటీస్, అసెట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఒకటి 5 కోట్లు ఇచ్చాడు, 3 కోట్లు ఇచ్చాడు, 2 కోట్లు ఇచ్చాడు, అలా డిఫరెంట్గా against that common security they have given that loan to this particular company. దీన్ని జాయింట్ ఫైనాన్స్ ఆర్ కన్సార్షియం ఫైనాన్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎన్పిఎల్ అయినాయి అనుకోండి. కొంతమందికి అవుతాయి, కొంతమందికి ఒకటి కడతాడు, ఇంకోటి కట్టడు. ఇప్పుడు కట్టేవాడు ఆడెందుకు మేల్కొంటాడు, ఆడు బాగానే ఉంది కాబట్టి స్తబ్దుగా ఉంటాడు. కట్టబడినవాడికే ప్రొసీడ్, ఏం చేయాలి వీడి దగ్గర రికవరీ అని ప్రొసీడ్ అవుతాం. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లీగల్గా మనకి అదే ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకు కావాల్సిందంటే 3/4 ద వాల్యూ ఆఫ్ ద డిఫాల్ట్ అమౌంట్ ఎవరైతే కనుక పుల్అప్ చేసుకుని కన్సర్న్స్కి వస్తారో అప్పుడు వాళ్ళు మాత్రమే దే కెన్ గో ఫర్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సర్ఫాస్. అంటే ఇప్పుడు నా బాధ ఏముందంటే ఒక 20 కోట్లు ఉంది, నాకు 3 కోట్లే ఉంది, నేను ఇచ్చిన అడ్వాన్స్. మిగతా వాళ్ళందరికీ చక్కగా కడుతున్నాడు, నాకు మాత్రం వాడు కట్టట్లేదు, నాది ఎన్పిఏ అయిపోయింది. కానీ I cannot proceed for the enforcement of this SARFAESI against this company assets. ఎందువల్ల నాకున్న పోర్షన్ ఏం లేదు అందులో. టోటల్గా ఎంత 20 లక్షలు ఇచ్చాం, 20 కోట్లు ఇచ్చాం. 20 కోట్లో నాకు కావాల్సింది ఎంత, నాకు రావాల్సింది, నా దగ్గర డిఫాల్ట్ అయింది వాడంతా 3 కోట్లే. అంటే ఇక్కడ నేను పని చేయను, ఇంకొకటి ఎవడో 4-5 కలిసి వాళ్ళకు కూడా అమౌంట్లు అన్నీ కూడా ఎన్పిఎల్ అయిపోతే వాళ్ళ అమౌంట్లు కూడా అంత, అంటే 15 కోట్ల వరకు. 20 కోట్లు అంటే 15 కోట్ల వరకు ఎంతమంది అయితే పూల్ అయిపోయి ఎన్పిఎల్ అయిపోయి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎన్ఫోర్స్మెంట్, అప్పుడు కానీ దే కెనాట్ ప్రొసీడ్ అగైన్స్ట్ దిస్ కంపెనీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ సర్ఫాసీ. అది పాయింట్ 3/4 వాల్యూ అంటే. రికార్డ్ డేట్,
రికార్డ్ డేట్ మీన్స్ అగ్రీడ్ అపాన్ ద సెక్యూర్డ్ డేటాస్ రిప్రజెంటింగ్ నాట్ లెస్ దాన్. అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఎవడైతే ఇనిషియేట్ చేద్దాం అనుకోండి, ఈ రోజు చేద్దాము అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు కదండి, మనం వెళ్ళాలి అని చెప్పేసి కన్సెస్కి వస్తారు కదా, ఆ డేట్ని మనం రికార్డ్ డేట్ అని అంటాం. Next, in normal course, if the borrower is a company under winding up process, the dues payable to the workman have pari passu charge with the secured creditors. But in SARFAESI, this is not so. It is an exception to this act. What is the meaning of this one? అంటే ఏంటంటే, see here, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో మీరు కట్టలేదని చెప్పి మీరు సెక్యూరిటీ క్రెడిటర్ కదా, మీరు బ్యాంకరు వెళ్ళిపోతున్నారు, వాడి అసెట్స్ అన్ని మీరు సీజ్ చేసుకుని అమ్మేద్దాం అని చెప్పి అమ్మేస్తారు, బాగానే ఉంది. మీ లోన్ పోర్షన్ 3 కోట్లు ఎంత ఉంది, కానీ అందులో పెట్టుబడి పెట్టినోడు ఉన్నారుగా షేర్ హోల్డర్స్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ లోన్ మీరు తీసేసుకుంటే కుదురుతుందా అనుకున్నప్పుడు మామూలుగా ఏమవుతుందంటే, ఈ రకంగా మన కంపెనీ కనుక దానంతటి అది లిక్విడేషన్లోకి వెళ్తే కనుక, ఓకే, అప్పుడు నార్మల్ కోర్సులే కనుక బారోయర్ కనుక ఒక కంపెనీ అయితే కనుక వైండింగ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటే డ్యూస్ పేయబుల్ టు ద వర్క్ మ్యాన్ హ్యావ్ పారీ పర్సూ చార్జ్ విత్ ద సెక్యూరిటీ క్రెడిటర్స్. అంటే సెక్యూరిటీ క్రెడిటర్స్ అంటే ఆ కంపెనీకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కంపెనీలు ఇచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వస్తే వాళ్ళు కూడా లైబులే కదా, అంటే వాళ్ళు కూడా కంపెనీ లైబులే. అంటే ఈ క్యాపిటల్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి లైబులే కంపెనీ, అండ్ దిస్ ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళకి లైబుల్. ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే పారీ పర్సూ అని చెప్పి అంటే ఏంటంటే ప్రపోర్షనేట్ ఛార్జ్. అంటే వాడి దగ్గర ఉన్న అసెట్స్ వాల్యూ ఎంతో చూస్తాం, లైబిలిటీస్ ఎంతో అని చూస్తాం. సపోజ్ లైబిలిటీస్ 100 అనుకోండి, అసెట్స్ 50 కోట్లు వస్తుంది అనుకోండి, అంటే ఏంటి, రూపాయికి ₹10 చొప్పున మాత్రం సెటిల్ చేయగలుగుతారు, అంతకన్నా చేయలేరు కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ లెస్ అసెట్స్ దేర్ మోర్ లైబిలిటీస్. ఓకే, అదే ప్రాసెస్ కనుక ఇక్కడ వస్తే కనుక ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్ఫాసీ, అంటే ఇట్ ఈస్ ఎక్సెప్షన్ టు దిస్ యాక్ట్. అంటే ఏంటి, సర్ఫాసీ ఓన్లీ సోల్గా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళు రావాల్సిన డబ్బులన్నీ తీసేసుకుని మిగతా కావాలంటే ఆ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ కోర్సులో వితౌట్ ఇంటర్వేషన్ ఆఫ్ ది సర్ఫాసీ యాక్ట్ అయితే కనుక ద ప్రాసెస్ ఈజ్ పారీ పర్సూ, అందరూ సమానంగా పంచుకోవడమే ఉన్నది. అలా కాకుండా సర్ఫాసీలో ప్రొసీడ్ అయితే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ విల్ బి సర్ఫాసీ. ఓకే, ఎవడైతే సెక్యూరిటీ క్రెడిటర్స్ ఉన్నారో వాళ్ళకి సెటిల్ చేసేస్తారో, మిగతాది మిగిలిందంటే ఇన్వెస్టర్స్ అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకే వస్తాయి. ఆఫ్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సర్ఫాసీ, ఇఫ్ స్టిల్ డ్యూస్ ఆర్ ఎగ్జిస్ట్, ఇది కూడా పాయింట్, ఎన్ఫోర్స్ చేసేసారు సర్ఫాసీ, ఓకేనండి, 10 లక్షలు ఒక ఒక 2 కోట్లు బకాయి డెట్, ఆ బకాయి అయితే కనుక వాడికి అమ్మేస్తే, ప్రాపర్టీ అమ్మేస్తే 1,50,00,000 మాత్రమే వచ్చింది, మిగతా 50 లక్షలు స్టిల్ పెండింగ్. అప్పుడు ఏం చేయాలి, ఇంకంతేనా అంటే కుదరదు. దే కెన్ ప్రొసీడ్ అదర్ ఆప్షన్స్ రిమైనింగ్ ఫర్ దిస్ రిమైనింగ్ బ్యాలెన్సెస్. అది 50 లక్షలు అనేటప్పటికి ఏమవుతుంది, అబౌవ్ ది సీలింగ్ ఆఫ్ 20 lakhs కాబట్టి డిఆర్టీకి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద 20 lakhs అంటే దట్ విల్ గో టు ద సివిల్ కోర్ట్. అంతే, యాజ్ యూజువల్గా మనం ఓల్డ్ ట్రెడిషనల్ రికవరీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద సెక్యూర్డ్ అసెట్స్, సెక్యూర్డ్ క్రెడిటర్స్ హోల్డింగ్ సెక్యూరిటీ బై వే ఆఫ్ ప్లెడ్జ్ ఆఫ్ ఎనీ మూవబుల్ possession cases, secured creditors are entitled to sell the pledged goods or possessed against the guarantor to recover the defaulted loan without any initiation of any action against the security assets. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సర్ఫాసీకి ఆధార్ ఛార్జెస్కి కనెక్షన్ లేదండి. ఇప్పుడు సర్ఫాసీ ఉంది, ఇప్పుడు అక్కడ అందులో మీకు ప్లెడ్జ్ ఏముందనుకోండి, గూడ్స్ కనుక ప్లెడ్జ్ చేసి ఉన్నాయనుకోండి, ఓకే, ప్లెడ్జ్ చేసినప్పుడు యాజ్ పర్ దిస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్లెడ్జ్ అనేటప్పటికి మీ పొజిషన్లో ఉండే గూడ్స్ మీరు అమ్మేసుకోవచ్చు. ఓకే, అలాగే హైపోథికేషన్, మీకు యూ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ దట్ ఎనీ మూవబుల్ అసెట్స్ అండ్ యూ కెన్ సెల్ దట్ ఆఫ్టర్ గివింగ్ ద నోటీస్. ఇప్పుడు సర్ఫాసీ ఇనిషియేట్ చేశాం కాబట్టి ఆ ప్లెడ్జ్, హైపోథికేషన్, నార్మల్ కోర్సులో రికవరీ ప్రాసెస్ అనేది పనికిరావు అనుకోవడానికి లేదు, దాని దారి దాందే దీని దారి. అంటే ఏంటంటే ఇది అంతా మీకు సెటిల్ అవ్వడానికి సపోజ్ లెటర్సే 6 months పడుతుంది అనుకోండి, ఏంటి ఈ సేల్ పట్టి పొజిషన్ తీసుకుని సేల్ నోట్ తీసుకుని ఎన్ని అవుతుంది అనుకోండి,
ఆల్రెడీ వాడి దగ్గర ఏదో ఫెర్టిలైజర్స్ లేకపోతే వాట్ ఈస్ దట్ బ్యాగ్స్ లేకపోతే స్టాక్ ఏమైనా ఉందనుకోండి, ఓకే, ఈ సర్ఫాసీతో సంబంధం లేదు. ఈ ప్రాసెస్ ఎలాగో టైం పడుతుంది. ఈ లోపల మీకు యాజ్ పర్ దిస్ ప్లెడ్జ్ ఛార్జ్ ఉంది కదా, దాని ప్రకారం యూ కెన్ టేక్ పొజిషన్ అండ్ సెల్ ద గూడ్స్ బికాజ్ యూ ఆల్రెడీ గివెన్ ద నోటీస్. అది ఇప్పుడు మీరు గోల్డ్ లోన్ ఉందనుకోండి, గోల్డ్ లోన్ ఫ్రిడ్జ్ ఉంటుంది అంటే మీరు ఏం చేస్తున్నారు, వాడు కట్టలేదని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తున్నారు. అదే గోల్డ్ అన్న ఆక్షన్ చేస్తున్నారు లేదా పేపర్ నోటీస్ ఇచ్చి. అలాగే ఇది కూడా చేసేయచ్చు. అంటే ఇట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇకపోతే ఇక నోటీస్ ఎవరు ఇవ్వాలనుకుంటే దట్ ఈస్ నాట్ లెస్ దాన్ స్కేల్ 4, దట్ ఈస్ చీఫ్ మేనేజర్ అండ్ అబౌవ్ ద ర్యాంక్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటాం. వాళ్ళు మాత్రమే ఇవ్వాలండి నోటీస్ అనేది. వన్స్ ద బారోయర్ రిసీవ్స్ ద నోటీస్ ఫ్రమ్ ద క్రెడిటర్, హీ కెనాట్ ట్రాన్స్ఫర్ ది అసెట్స్ బై వే ఆఫ్ సేల్, లీజ్ ఆర్ అదర్వైజ్. ఒకసారి కనుక నోటీస్ ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, డిమాండ్ నోటీస్ కనుక ఒకసారి ఇచ్చేసాడు అనుకోండి ఆథరైజ్డ్ ఆఫీసర్ బారోయర్కి, ఇంకా అప్పుడు వాడు అమ్మడానికి కానీ ట్రాన్స్ఫర్స్ ఇనిషియేట్ చేయడానికి కుదరదు. ఓకేనండి. అంటే సేల్ కానీ లీజ్ కానీ ఇంకేమి చేయడానికి బారోయర్కి పవర్స్ ఉండవు. నెక్స్ట్, ఇఫ్ ద ప్రాపర్టీ ఈజ్ సబ్జెక్ట్ టు స్పీడీ డీకే, ఒకవేళ కనుక తొందరగా పాడైపోయేదైతే ప్రాపర్టీ ఏదైనా సరే, కీపింగ్ సచ్ ప్రాపర్టీ ఇన్ కస్టడీ లైక్లీ టు ఫాల్ ఇన్ వాల్యూ, దెన్ అంటే ఒకవేళ పడిపోతుంది, ఆ రేటు పడిపోయేలా ఉంది, లేకపోతే ఏదో వార్ వస్తుంది అనేటప్పటికీ సెల్లర్స్ బిడ్డర్స్ ఎవరు ఉండరు, అలా అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయి అనుకున్నప్పుడు, ఓకే, ఆథరైజ్డ్ ఆఫీసర్ కెన్ టేక్ ఏ డెసిషన్, ఓకే, అండ్ యూ కెన్ సెల్ దట్ ప్రాపర్టీ. ఏవో ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఎ వాల్యుయేషన్ బిఫోర్. జనరల్గా ఒక ప్రాపర్టీ అమ్మేటప్పుడు దాని వాల్యుయేషన్ ఎంత, అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి అంటే డాక్యుమెంట్ అంత ఫోర్స్లో ఉందా లేదా, ఎందుకంటే ఈ మధ్యలో డిఆర్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా జరగవచ్చు. ఓకే, సో అవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయా లేదు ఇవన్నీ చూసుకోవాలి కంపల్సరీగా. కన్సల్ట్ ద సెక్యూరిటీ, అలాగే అట్ ద సేమ్ టైం బ్యాంకర్తో కూడా మనం సెక్యూరిటీ క్రెడిటర్తో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి ఆథరైజ్డ్ ఆఫీసర్ బిఫోర్ వైల్ సెల్లింగ్ ఆఫ్ దిస్. లీడింగ్ న్యూస్ పేపర్స్ 30 days నోటీస్ ఆల్రెడీ చెప్పేసాను. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఫర్ ద సెక్యూర్డ్ అసెట్స్ కమ్స్ బిలో ద రిజర్వ్ ప్రైస్, ఈ సెక్యూర్డ్ అసెట్స్ మనం అమ్మడానికి పెట్టాం, బిడ్స్కి ఆఫర్ చేసాం. ఇదిగో బాబు 10 కోట్ల ప్రాపర్టీ సేల్కి పెట్టాం. ఓకే, ఆ బిడ్స్ కనుక మనం ఏం చేస్తామంటే మనకు దట్ రిజర్వ్ వాల్యూస్ అని పెడతాం. అంటే మనం మార్కెట్ వాల్యూ ఎంత తీసుకుని, ఓకే, ఇంకా ఎంత లేదు ఎంత నీచంగా అయినా సరే ఇది 16 కోట్లకు తగ్గకుండా వస్తుంది ప్రాపర్టీ. 16 లక్షలు అనుకోండి, లేకపోతే ఒక 40 లక్షలు అనుకోండి, కోట్లలోకి ఎందుకు, ఒక 40 లక్షలు మార్కెట్ వాల్యూ తగ్గకుండా ఎవడైనా సరే తీసుకుంటాడు అనుకున్నప్పుడు అది ఎవరు చెప్తారంటే వాల్యూయర్స్ వేసిన వాళ్ళు చెప్తారు అన్నమాట, మార్కెట్ స్టడీ చేసి. సో ఇప్పుడు ఏం చేయాలి, రిజర్వ్ ప్రైస్ కింద పెట్టుకుంటాం. అంతకన్నా తక్కువ ఉంటే కనుక మనం బిడ్స్ అనేది దాని అబోవ్ దట్ మనం బిడ్ కాల్ఫర్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే ఎవడైతే సెల్లర్స్ ఉన్నారో పర్చేజెస్ ఉన్నారో బయ్యర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజర్వ్ ప్రైస్ దాటి వాళ్ళు బిడ్స్ వేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వేయకుండా బిలో ద రిజర్వ్ ప్రైస్కి వెళ్ళిపోయింది అనుకో, అంటే ఎవడ ముందుకు రాలే, తక్కువ అయితేనే కొంతమంది వేశారు, ఒకళ్ళిద్దరు తక్కువగా వేశారు, అప్పుడు ఏం చేస్తారంటే ఏఓ కెన్ సెల్ ఆఫ్టర్ డ్యూ కన్సెంట్ ఆఫ్ ద బోత్ బారోయర్ అండ్ దట్ బ్యాంకర్. ఎందుకంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎవడో కొనకపోతే ఈ బ్యాంకర్కి ప్లస్ అక్కడ వాట్ ఈస్ దట్ బారోయర్కి చెప్పి ఇన్ఫార్మ్ చేసి దెన్ ద ఆథరైజ్డ్ ఆఫీసర్ హీ కెన్ సెల్ దట్ లెస్ ప్రైస్ ఆల్సో. If the sale is accepted by the purchaser and secured creditor, the purchaser has to deposit. ఒకవేళ కనుక ఎవడైనా బిడ్ ఫాల్ చేసినప్పుడు కొనడానికి రెడీ చేయడం ఇమీడియట్గా వాడు 25% ఆఫ్ దట్ బిడ్ అమౌంట్ వాడు డిపాజిట్ చేసి మిగతా రిమైనింగ్ పోర్షన్ 30 daysలో 75% పే చేశారు. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ఏ సేల్ సర్టిఫికేట్. ఇది ఏం చేస్తాడు, ఆథరైజ్ సేల్ సర్టిఫికేట్ సేల్ అయ్యిందని చెప్పేసి మనం చెప్తాం. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడు టైటిల్ అనేది మనం మార్చుకోవాలి కదండి. అది వాడి పేరుని ఎవడైతే మీరు బిడ్స్లో విన్ అయ్యి వాడు డిపాజిట్ చేసి వాడి పేరుని మార్చుకోవాలి, ప్రాపర్టీని తెచ్చుకోవాలి కదా. అందుకని ఈ సేల్ సర్టిఫికేట్ అనేది మనం ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇష్యూ చేస్తాడు. ఇన్ ద కోర్స్ ఆఫ్ పొజిషన్ సెక్యూరిటీ క్రెడిటర్ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, ఇందాక చెప్పింది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విత్ ద రిక్వెస్ట్ టు డూ. Next, when the security creditor takes over the management of the business of the borrower, he may publish a notice in the newspaper in Indian language and English. ఇది జనరల్గా రెండు పేపర్లు వేస్తారని చెప్పాను కదండి. అది రైట్ టు ఫైల్ ఈజ్ ప్రొవైడెడ్ నాట్ ఓన్లీ టు ద బారోయర్ బట్ ఆల్సో టు ద సెక్యూరిటీ క్రెడిటర్. వాడు కూడా సైమల్టేనియస్గా ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్, ఎనీ పర్సన్ నాట్ సాటిస్ఫైడ్ బై ద ఆర్డర్ ఆఫ్ డిఆర్టీ. ఇప్పుడు మీకు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఒకటి ఏ స్టేజ్లో అయినా సరే వాడు డిఆర్టీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, డిఆర్టీకి వెళ్ళేటప్పుడు డిఆర్టీ వాడు అంత ఈజీగా ఒప్పుకోడండి.
నువ్వు యూ హ్యావ్ టు పే 75% ఆఫ్ దట్. ఎంతైతే డిఫాల్ట్ అమౌంట్ అయ్యావో అది అక్కడ డిపాజిట్ చేస్తేనే కానీ హీ విల్ నాట్ టేక్ అప్ ద కేస్. అది ఇదివరకు 75% ఉండేది, ఇప్పుడు 50% తగ్గించారు. సపోజ్ వీడు 80 లక్షలు డిఫాల్ట్ అయింది అన్నట్టుగా నిర్ధారించారనమాట ఫిగరు. అంటే వీడు 40 lakhs వాడు డిపాజిట్ చేసి అప్పుడు అపీల్ చేసుకోవాలి డిఆర్టీ. ఓకేనండి. లేకపోతే డిఆర్టీ ఇచ్చింది జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది నచ్చలేదు అనుకోండి. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ అపీల్ టు దట్ అపెలేట్ అథారిటీ. అపెలేట్ అథారిటీకి వీడు చేసుకోవచ్చు, కానీ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ద ఆర్డర్ బై డిపాజిట్ ఆఫ్ 50% ఆఫ్ ద డిడక్ట్ క్లెయిమ్. నెక్స్ట్, లోన్స్ నాట్ ఎలిజిబుల్ అండర్ సర్ఫాసీ యాక్ట్. ఏ లోన్స్ సర్ఫాసీలోకి రావు, ఇది ఇంపార్టెంట్. లోన్స్ విత్ అవుట్ స్టాండింగ్ అప్ టు 1 lakh. అప్ టు 1 lakh అంటే ఏంటంటే సర్ఫాసీలో ఎలిజిబుల్ అకౌంట్స్ 1 lakh అండ్ అబౌవ్. బిలో 1 lakh నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ సర్ఫాసీ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. రెండో పాయింట్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కెనాట్ బి ఎలిజిబుల్ అండర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీ. థర్డ్ వన్, లోన్ అమౌంట్ మన సీలింగ్ ఎలాగ పెట్టాం, అబౌవ్ 1 lakh అండ్ అబౌవ్. కానీ దెర్ ఈజ్ ఎ కండిషన్ వేర్ ద అమౌంట్ డ్యూ ఈజ్ లెస్ దాన్ 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, దట్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. అంటే ఏంటంటే మీ టోటల్ అమౌంట్ ఎప్పుడో తీసుకున్నాడు 10 ఏళ్ల క్రితం, అది ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మీకు ఒక 14 లక్షలు అయింది అనుకోండి. ఓకే, టోటల్గా అందులో ఆల్రెడీ వాడు పే చేసేసాడు, చాలా వరకు పే చేసేసాడు. 14 లక్షల్లో ఇంచుమించుగా పే చేయగా వాడికి 1.5 lakhs మాత్రమే బ్యాలెన్స్ అమౌంట్ ఉంది ఈ రోజున. కానీ యాజ్ పర్ దిస్ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాను, అబౌవ్ 1 lakh అనేది కూడా కంపల్సరీగా సర్ఫాసీలోకి ఎన్ఫోర్స్ చేయొచ్చు అని అంటున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అతను పే చేసిన అమౌంట్ మోర్ దెన్ 80% పే చేసేసాడు. ఇప్పుడు దాకా ఉన్న టోటల్ ఎక్రూడ్ అమౌంట్లో 14 లక్షల్లో వాడు చాలా వరకు పే చేసేసాడు. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 83%, 85% వచ్చేసింది. అప్పుడు లెస్ దాన్ 20% మాత్రమే కాబట్టి ఈవెన్ ద బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ 1 lakh ఉన్నప్పటికీ కూడా దట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, లోన్స్ సెక్యూర్డ్ బై ప్లెడ్జ్, లీన్ ఆర్ బై సెక్యూరిటీ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఏమీ కూడా సర్ఫాసీలోకి రావు. ఎందుకంటే గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ సర్ఫాసీ ఎందుకంటే గోల్డ్ మీ దగ్గర ఉంది, మీరు నోటీస్ ఇచ్చుకుని మీరు అమ్ముకుంటారు. ఆ డిపాజిట్ ఉంది, మీరు లిక్విడేట్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ విల్ నాట్ బి కవర్డ్. అండ్ లిమిటేషన్ హ్యాజ్ ఎక్స్పైర్డ్. లిమిటేషన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే అంటే డాక్యుమెంట్స్ కనుక డిపిఎన్ అవన్నీ కూడా ప్రో నోట్, డిమాండ్ ప్రామిసర్ నోట్ డాక్యుమెంట్స్ కనుక ఎన్ఫోర్స్మెంట్ కనుక లిమిటేషన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే కనుక, లేకపోతే ఎందుకో అయితే కనుక క్వాలిఫై అవ్వు అంటే ఎందుకంటే సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లిమిటేషన్లో ఉండాలి కదా. సో ఎప్పుడైతే మీకు సివిల్ కోర్టు వెళ్ళడానికి పాసిబిలిటీ లేకుండా పోయిందో అటువంటిప్పుడు సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్కి అది ఎలిజిబులే కాదు. వేర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ చార్జ్డ్. ఇది ఫస్ట్ మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ లోను, బిజినెస్ లోను. ఆ రకంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్యూర్డ్ క్రెడిటర్ అయి ఉండాలి. ఆ ఛార్జ్ ఆ పర్టికులర్ లోన్కి క్రియేట్ అయితేనే దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీ, అదర్వైజ్ యూ కెనాట్. లేకపోతే సెంట్రల్ రిజిస్ట్రీ అనేది యాక్ట్స్ విచ్ రిక్వైర్ రిజిస్ట్రీ. ఓకే, ఇది ఇవన్నీ కూడా నెక్స్ట్ అనదర్ వీడియోలో వి షల్ డిస్కస్. పాయింట్ వైజ్గా కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి ఆపేద్దాం టోటల్.